सर्वेभ्यो नमो नमः। नमस्कारः महोदये। नमस्ते। कुशलं वा? सम्यक् अस्मि। भवती कथमस्ति? सम्यक् अस्ति। अस्मि। अस्मि। सम्यक्। नमस्कारः महोदये। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। आम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। అందరూ ఎలా చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు అందరూ? ఎవరు సమాధానం చెప్పట్లేదు. కొంచెం చదువుతున్నా, బాగా చదవట్లేదండి. చదవట్లేదు. ఓకే. ఇంకా మిగతా వాళ్ళు ఎలా చదువుతున్నారు? అసలు చదువుతున్నారా లేదా? కొంచెం కొంచెంగా చదువుతున్నాం మేడం. ఫైన్. రైట్. నో ప్రాబ్లమ్. సో, మనం లెసన్స్ అన్నీ పూర్తి చేసాము. ఇవాళ మనం మిగిలిపోయినటువంటి ఏవైతే అభ్యాసాలున్నాయో అవి చేస్తాం. సో, నాకు గుర్తుండి 8వ పాఠంలో ఆహ్, భాషాభ్యాసం తర్వాత ఉన్నటువంటి అభ్యాసం మనం పూర్తిగా చేసాము. ఓన్లీ మనం ఏదైతే ఈ సంస్కృత వ్యవహారః కిమర్థం, కుత్ర, కుతః ఇవున్నాయో దాని తర్వాత ఉన్నటువంటి అభ్యాసం చేయలేదని నాకు గుర్తుంది. ఒకసారి మీరెవరైనా చెప్పగలుగుతారా? గుర్తుందా మీకేమన్నా? గుర్తుందా ఎవరికైనా? హలో! ఎవరికైనా గుర్తుందా? ఎక్కడి వరకు చేసాం? గుర్తులేదా? ఓకే. సో, నాకు అదే గుర్తుంది. మనం ముందర చేశామని. సో, ఇక్కడి నుంచి మొదలుపెట్టి చేద్దాం. ఒకవేళ అది చేయకపోతే మళ్ళీ తిరిగొచ్చి చేద్దాం. ఇవాళ చాలా రోజుల తర్వాత మొదటి క్లాస్ కాబట్టి అందరూ మర్చిపోయి ఉండొచ్చు. సో, 8వ పాఠంలో ఏడో భాగం ఏదైతే ఉందో సంస్కృత వ్యవహారః అని అక్కడ కిమర్థం, కుత్ర, కుతః అని ఉన్నాయి. వాటి తర్వాత ఒక అభ్యాసం ఉంది. ఆ అభ్యాసం చేద్దాం మనం. ఓకే. అందరూ తెరిచారా పుస్తకం? ఓకే. సో, మొదటి ఉదాహరణ చూస్తే గనక యోగాసనం, ఆరోగ్యార్థం అని 2 పదాలు ఇవ్వడం జరిగింది. వాటితోటి ఎలా వాక్యం చేయాలి? అంటే యోగాసనం, ఆరోగ్యార్థం అంటే మనం కిమర్థం అన్నటువంటి ప్రశ్న శబ్దంతోటి దాన్ని చెయ్యాలి. సహ కిమర్థం యోగాసనం కరోతి. అతను ఎందుకోసమని యోగాసనం చేస్తున్నాడు అంటే సహ యోగా ఆరోగ్యార్థం యోగాసనం కరోతి అని దాన్ని వాడాలి. అర్థమైందా అండి అందరికి? అర్థమైందా? ఓకే. అమృత లక్ష్మి గారు మీరేమందరా? దానం పుణ్య సంపాదనార్థం. దానం పుణ్య సంపాదనార్థం. ఒక్కసారి అమృత లక్ష్మి గారు మీరు చెప్పాలి. ఒకసారి అన్‌మ్యూట్ చేయండి మీరు. అన్‌మ్యూట్ చేయండి. చెప్పండి.
భవతి కిమర్థం దానం కరోతి అహం పుణ్యసంపాదనార్థం దానం కరోమి. ఉత్తమం, సమ్యక్. భవతి కిమర్థం దానం కరోతి అంటే అహం పుణ్య సంపాదనార్థం దానం కరోమి. కాబట్టి కంపల్సరీగా సహా అని వాడాలని ఏం లేదు. ఏ కర్మ పదమైనా వాడచ్చు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు భవతి వాడచ్చు, భవాన్ వాడచ్చు, బాలక, పురుష, మహిళ, లేకపోతే ఏదైనా సరే, రామ, సీత, అట్లా ఏ కర్మ పదాన్నైనా కర్త నైనా వాడచ్చు. అక్కడ సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఉత్తమం, సమ్యక్. సూర్యకుమారి గారు, ప్రవాస సంతోషార్థం. సూర్యకుమారి గారు, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. సూర్యకుమారి గారు, మీరు అన్మ్యూట్ చేయలేదు. సహ కిమర్థం ప్రవాసం కరోతి. ఆ, సహ సంతోషార్థం ప్రవాసం కరోతి. సమ్యక్. సహ కిమర్థం ప్రవాసం కరోతి, సహ సంతోషార్థం ప్రవాసం కరోతి. ప్రవాస అంటే దేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం, వేరే దేశానికి వెళ్ళి గోయింగ్ టు ఫారెన్ కంట్రీ. ఓకే. హిమశ్రీ, క్రీడా వినోదార్థం. బాలకः కిమర్థం క్రీడాం కుర్వంతి. కరోతి. సమ్యక్. బాలకः వినోదార్థం క్రీడాన్ కరోతి. సమ్యక్, ఉత్తమం. సో బాలకः కిమర్థం క్రీడాం కరోతి, బాలకः వినోదార్థం క్రీడాం కరోతి. సమ్యక్. తర్వాత లక్ష్మీ కుమారి గారు, విద్యాలయః జ్ఞానార్థం. అన్మ్యూట్ చేసుకోండి. ఛాత్రాः కిమర్థం విద్యాలయం గచ్చతి. ఉత్తమం, సమ్యక్. ఛాత్రాः జ్ఞానార్జనార్థం విద్యాలయం గచ్చతి. సమ్యక్, ఉత్తమం. సో కొంచెం తప్పులు ఉన్నాయి. సో ఫస్ట్ టైం మీరు సబ్జెక్టు ఛాత్రాహ అని వాడారు, ప్లూరల్ వాడారు, కాబట్టి క్రియాపదం గచ్చంతి అని రావాలి. ఒకవేళ ఒక్క వాడారు అనుకో, ఛాత్ర అంటే గచ్చతి, కరెక్ట్. సో ఫస్ట్ మనం ఏకవచనం తీసుకుందాం. ఛాత్ర కిమర్థం విద్యాలయం గచ్చతి, ఛాత్ర జ్ఞానార్థం విద్యాలయం గచ్చతి. మనం ఏం మార్చక్కర్లా, ఎక్కడున్న వర్డ్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. జ్ఞాన సంపాదనార్థం అని కూడా అనొచ్చు, లేకపోతే జ్ఞానార్జనార్థం కూడా. అంటే అంత కన్ఫ్యూజన్ ఎందుకు మీకు, ఇక్కడ ఉన్న వర్డ్ సింపుల్, జ్ఞానార్థం. ఓకే, సో జ్ఞానార్థం అని వాడచ్చు. ఓకే, సమ్యక్. రాజశ్రీ మహోదయ, आपणः क्रयणार्थं. రాజశ్రీ మహోదయ, అన్మ్యూట్ చేశానండి. చేయండి, చెప్పండి. సహ కిమర్థం ఆపణం గచ్చతి. సహ క్రీణార్థం ఆపణం గచ్చతి. సమ్యక్. సహ కిమర్థం ఆపణం గచ్చతి, సహ క్రయణార్థం, క్రీణార్థం కాదండి, క్రయణార్థం. ఓకే, అక్కడ ఇచ్చారు, మీరు అదే వర్డ్ యూస్ చేయొచ్చు. క్రయణార్థం, కొనుక్కోవడానికి. అంటే అనేసరికి క్రియాపదం వచ్చేసి క్రీణాతి, ఇక్కడ మారుతుంది, క్రయణార్థం అని మారుతుంది. కొన్ని మారుతాయి కాబట్టి అది అబ్జర్వ్ చేయాలి. తర్వాత యూజింగ్ ద టూ గివెన్ వర్డ్స్ మేక్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్జాంపుల్. సో కింద ఇచ్చినటువంటి ఉదాహరణను చూసుకుని దాని ప్రకారం మిగతా ఇచ్చిన శబ్దాలని ఉపయోగించి వాక్యాలు చేయాలి. సో ఏంటది అంటే, విశ్వనాథ కాశీ. సో విశ్వనాథుడు ఎక్కడ ఉంటాడు, కాశీలో ఉంటాడు. తెలుగులో మనం ముందర ఆ పదాలకు అర్థం ఏంటో తెలుసుకుంటే దాని వాక్యం చేయొచ్చు. సో విశ్వనాథ మందిరం కుత్ర అస్తి, ఎక్కడున్నది. సో కుత్ర అన్నటువంటి ప్రశ్నార్థక శబ్దాన్ని వాడి మనం ఇక్కడ వాక్యాలు చేయాలి. కాబట్టి విశ్వనాథ మందిరం కుత్ర అస్తి అంటే, విశ్వనాథ మందిరం కాశ్యాం అస్తి, కాశీ
కాశ్యాం. సప్తమి విభక్తి వాడుతున్నాం. ఇన్ ఆర్ ఆన్ అని వాడడానికి సప్తమి వాడతాం. కాశీలో ఉంది అని చెప్పాలి అంటే కాశ్యాం అని వాడాలి. గౌరీ, గౌర్యాం లాగా కాశీ, కాశ్యాం. స్త్రీలింగ పదం కాశీ అన్నది, దానికి సప్తమి వచ్చేసి కాశ్యాం అని వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సాయి హర్ష. శ్రీరామ అయోధ్య. శ్రీరామ మందిరం కుత్ర అస్తి? హ్మ్, శ్రీరామ మందిరం హ్మ్. అయోధ్యాం అస్తి. అయోధ్యాయాం అస్తి. సరే, అయోధ్యాయాం ఆ, అంటే ఇక్కడ కాశ్యాం అని ఉంది కదా. కాశీ ఈకారాంత స్త్రీలింగం కదా, అందుకని ఆ, కాశీ. ఇది ఓకే, అయోధ్య ఆకారాంత స్త్రీలింగము కాబట్టి అర్థమైంది. అయోధ్యాయాం అస్తి అనండి. ఓకే, ఇంకో యా వస్తుంది, ఆల్రెడీ యా ఉంది కాబట్టి ఇంకొక యా కలపాలి. అది కన్ఫ్యూజన్ అవుతుంది ఎప్పుడు. బట్ అయోధ్య, అయోధ్యాయాం. రమా, అయోధ్యాయాం. రమణీయం. మీరు అక్కడున్న పదం ఏదైతే ఉందో, అంటే విభక్తి టేబుల్స్ లో ఏ పదం ఉంది, ఆ పదాన్ని చూసుకుంటే కనుక రమా ఉన్నట్టుంది. సో రమా, రమాయాం. ఓకే, అయోధ్య, అయోధ్యాయాం అని అట్లా అయోధ్యాయ. చూసుకో. అస్తు మహోదయ. శ్రీరామ మందిరం కుత్ర అస్తి? శ్రీరామ మందిరం అయోధ్యాయాం అస్తి. అయోధ్యాయాం అస్తి. కరుణ మహోదయ, కరుణ. శ్రీకృష్ణ మథురా. కరుణ. ఓకే, రాఘవేంద్రరావు మహోదయ. కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో ఆన్ చేస్తారా అండి? వాణి గారు, వాణి మిత్ర మహోదయ, రాఘవేంద్రరావు మहोदय, कृपया वीडियो ऑन करो तो प्लीज स्विच ऑन योर वीडियोस. राघवेंद्र राव गाరు. ओके, वाणी मित्रा गाరు. अच्छा, यस महोदय, कैन यू చెప్పగలరా మీరు? శ్రీకృష్ణ మథురా. श्रीकृष्ण कहाँ हस्ति? कुत्र हस्ति? श्रीकृष्ण मधुरा में हस्ति. ఓకే, సో ఇక్కడ శ్రీకృష్ణ కుత్ర అస్తి కదా, శ్రీకృష్ణ మందిరం కుత్ర అస్తి. సో ఆయన యొక్క గుడి ఎక్కడుంది అని చెప్పాలి. కాబట్టి శ్రీకృష్ణ మందిరం కుత్ర అస్తి? శ్రీకృష్ణ మందిరం మథురాయాం అస్తి. వాణి గారు, మీరు కొత్తగా వచ్చినట్టున్నారు క్లాస్ కి, మీరు పాత వీడియోస్ విన్నారా అండి? అంటే ఫస్ట్ లో క్లాసెస్ కి వచ్చానండి, తర్వాత మధ్యలో కొన్ని రోజులు కుదరలేదు, రాలేదు. ఓకే, సో అంటే క్లాస్కి రాకపోయినా మీరు వీడియోలు విన్నారా లేదా? క్లాసెస్ విన్నాను. విన్నారా? ఓకే, సో కాబట్టి ఇది సప్తమి విభక్తిలో మనం రాయాలండి. సో మథురా, మథురాయాం అని రాయాలి. స్త్రీలింగ పదము మథుర అన్నది రమా శబ్దం లాగా, రమా రమాయాం ఎలా అవుతుందో మథురా మథురాయాం అలా అవుతుంది. మధురలో ఉన్నది అని చెప్పాలి అని. ఓకే, నెక్స్ట్ హిమబిందు, మీరేదో క్వశ్చన్ ఉన్నట్టుంది మీకు. హిమ మేడం చెప్పండి. శారదా శృంగేరి కదా మేడం? శారదా శృంగేరి. ఇక్కడ శృంగగిరి అని ఉందండి. శృంగగిరి. శారదాః కుత్ర అస్తి? శారదా మందిరం కుత్ర అస్తి? శారదా మందిరం శృంగేర్యాభ్యాం అస్తి. అక్కర్లా, మీరు శృంగేరి అస్తి కాదు, శృంగేరి, శృంగగిరి అని ఉంది ఇక్కడ పుస్తకంలో. సో శృంగగిరి అని తీసుకోవాలి. శృంగగిరి అస్తి. శృంగగిరి అస్తి. శారదా మందిరం శృంగగిరి అస్తి. ఓకే, ఉట్టి శృంగగిరి అంటే అది ఏ విభక్తిలో ఉంది చెప్పండి? ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి. మరి మనం సప్తమి చెప్పాలి కదా, ఎలా చెప్తాం సప్తమి? హరి శబ్దం లాగా. హరి 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 శబ్దము. హరి శబ్దం. శృంగగిర్యోః అస్తి. హరియోహ హరియోహ లాగా. గిరియోహ కాదండి. ఓకే, అందరు తప్పు చెప్తున్నారండి. గిరౌ, అరౌ లాగా గిరౌ, శృంగ గిరౌ.
హరి శబ్దానికి సప్తమి వచ్చేసి హరౌ అవుతుంది. ఎవరో హర్యోహ అని చెప్పారు, అది అది ద్వివచనం అండి. షష్ఠి సప్తమి ద్వివచనం హర్యోహ అవుతుంది. అని ఇక్కడ శృంగగిరౌ అస్తి. గిరౌ అస్తి, సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ సూర్యకుమారి గారు, మంజునాథ ధర్మస్థలం. అన్మ్యూట్ చేయండి సూర్యకుమారి గారు, అన్మ్యూట్ చేసుకోండి. మంజునాథ సమ్యక్. సో మీ దగ్గర నుంచి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కుమారి గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, నేను మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. మీరు చెప్పింది నాకు వినిపించింది, నేను ఒకసారి రిపీట్ చేస్తాను. సో మంజునాథ మందిరం కుత్ర అస్తి, మంజునాథ మందిరం ధర్మస్థలే అస్తి. ఓకే, సమ్యక్. హిమశ్రీ, హిమశ్రీ, విఠ్ఠలః పండరాపురం. విఠ్ఠలः మందిరం కుత్ర అస్తి. విఠ్ఠలः మందిరం పండరీపురై అస్తి. పండరీపురై అస్తి. పురై కాదు, పురే అస్తి. పురై అంటే వేరు మళ్ళీ, పురే అస్తి. అలాగే విఠ్ఠలః మందిరం కాదు, విఠ్ఠల మందిరం అనేది ఒక పదం అవుతుంది. అప్పుడు రామ మందిరం ఎలా అయితే ఒక పదం అయితే, అలాగే కృష్ణ మందిరం, శారదా మందిరం, మంజునాథ మందిరం, ఎప్పుడైతే ఇవి యాక్చువల్గా సమాసాలు అవుతాయి, ఇప్పుడు మీకు అర్థం కాదు కాబట్టి ఆ విసర్గ ఏదైతే ఉందో అది పోతుంది. అది కాబట్టి విఠ్ఠల మందిరం మందిరం కుత్ర అస్తి అంటే విఠ్ఠల మందిరం పండరీపురే అస్తి. పండరీపురే అస్తి. నెక్స్ట్ వాణి గారు, గివెన్ పండరాపురే అని ఉందండి, పండరీపురే అని రాసుకోవాలా? అక్కడ పండరాపురే ఏదంటే అదేనండి, అక్కడ ఏదుంటే అది కరెక్టే. పండరాపురం ఉంది, పండరాపురే అది పండరీపురం అయినా సరే లాస్ట్ లో పురం అని వచ్చింది కాబట్టి పురే అవుతుంది. పండరీపురే కూడా ఒకవేళ వాళ్ళు పండరీపురం అని ఇస్తే పండరీపురే అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పండరాపురే అని ఇచ్చారు, పురం అని ఇచ్చారు కాబట్టి పండరాపురే అని చెప్పాలి. పురే అని చెప్పాలి, అంతేనండి, కరెక్ట్, సమ్యక్. ఓకే, తర్వాత గివెన్ బిలో ఆర్ ద థింగ్స్ గిరీష బాట్ ఫర్ హిస్ సిస్టర్స్ వెడ్డింగ్. ఇట్ ఈస్ మెన్షన్డ్ వేర్ హీ బాట్ ఫ్రమ్ దమ్. సో కింద వస్తువు ఇచ్చారు, ఆ వస్తువు ఎక్కడి నుంచి కొన్నారు అన్నది ఇచ్చారు. సో కాబట్టి మనకి ఇక్కడ దానికి ప్రశ్న రాయాలి. సో ఎక్కడి నుంచి అన్నదానికి ప్రశ్న ఏంటి, ఫ్రమ్ వేర్ అన్నదానికి ప్రశ్న ఏంటి, ఎనీబడి? కుతః. సో కుతః అని రాయాలి, కుతః అని ప్రశ్న రాయాలి. సో మొదటిది రాశారు ఇక్కడ ఉదాహరణ, శాటికాః కాంచీ అని. గిరీశః శాటికాః కాంచీతః ఆనీతవాన్. సో గిరీశుడు అన్నటువంటి వాడు ఈ చీరల్ని కాంచీ నుంచి తీసుకొచ్చాడు. సో తహ అన్నది మనం నేర్చుకున్నాం కాబట్టి తహ అని కూడా ఆన్సర్ లో వాడచ్చు. కుతహకి ఆన్సర్ తహతో కూడా వాడచ్చు. సో కాబట్టి ప్రశ్న ఏంటంటే గిరీశః శాటికాః కుతః ఆనీతవాన్, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని. ఓకే, సో నెక్స్ట్ హిమశ్రీ, మీరు ఇప్పుడు చెప్పారు కదా. ఓకే, వాణి గారు, ఆభరణాని మంగుళూరు. వాణి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. వాణి గారు, ఆభరణాన్ని కుతః అస్తి. కుతః ఆనీతవాన్. ఆనీతవాన్ అంటే కొన్నాడు అని, తెచ్చాడు. ఆనీతవాన్ ఆన్సర్ కుతః బెంగళూరు సే మంగళూరుతః ఆనీతవాన్. మంగళూరుతః ఆనీతవాన్. మంగళూరుతః ఆనీతవాన్. ఒకసారి నేను రిపీట్ చేస్తాను, వినండి. సో గిరీశః ఆభరణాన్ని కుతః ఆనీతవాన్ అని ప్రశ్న అయితే దానికి ఆన్సరు గిరీశః ఆభరణాన్ని మంగళూరుతః ఆనీతవాన్. ఓకే, లక్ష్మీ కుమారి గారు నెక్స్ట్.
గిరీశः ఆసందాः కుతः ఆనీతవాన్. గిరీశः ఆసందాः బెంగుళూరుతः ఆనీతవాన్. సమ్యక్ ఉత్తమం. ఒక్కటే ఒక మిస్టేక్ ఉందండి. సో ఇప్పుడు ఆసందాహ అన్నది ప్రథమ బహువచనంలో ఉంది. కానీ ఎప్పుడైతే అది కర్మపదం అవుతుందో దాన్ని మనం ద్వితీయ బహువచనం చేయాలి. సో ఇప్పుడు రామహకి ద్వితీయ బహువచనం ఏంటి? రామాహ. ద్వితీయ రామో రామౌ. రామో సమ్యక్. రామో కాబట్టి ఇప్పుడు ఆ. ఆసందః ఏకవచనం అయితే అది ఆసందౌ. దానికి ద్వితీయ బహువచనం ఆసందాన్ అని వాడాలి. కాబట్టి ఆసందాన్. గిరీశః ఆసందాన్ కుతః ఆనీతవాన్. కుర్చీలన్నీ ఎక్కడి నుంచి కొన్నాడు అని అనాలి అంటే ఆసందాన్ అని వాడాలి. అప్పుడు ఆసందాన్. ఆన్సర్ గిరీశః ఆసందాన్ బెంగుళూరుతః ఆనీతవాన్. ఆనీతవాన్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక డౌట్ రావాలి. ఎవరికి డౌట్ రాలేదా? అంటే బెంగుళూరు ఆసందాహ అంటే పెడితే ఏమవుతుంది అని ఆసందా ఆసందాహ అంటే ప్రథమ ఏకవచనం అయింది కదా, అప్పుడు అది సబ్జెక్ట్, అది మారాలి. అది ఆబ్జెక్ట్ గా మారాలి కదా, కాబట్టి ద్వితీయ బహువచనం రావాలి. సాయి హర్ష అర్థమైందా? ఒకసారి ఓకే. సో వినండి, కర్మపదం అంటే ఏంటి? మనం ఇప్పుడు కర్త అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళు. సో గిరీశ అన్నవాడు కర్త, వాడుకుంటున్నాడు, వాడు కర్త, నో డౌట్, వాడు ప్రథమ విభక్తిలో ఉన్నాడు. గిరీశ ఏం కొంటున్నాడు? దేన్ని కొంటున్నాడు? కుర్చీలన్నీ కొంటున్నాడు. కర్మపదం కుర్చీలు, కాబట్టి అది ద్వితీయ బహువచనం. ఆసందహ అని ఇవ్వలేదు. ఆసందహ అయితే ఆసందం అని వాడేవాళ్ళం. ఆసందాహ అని బహువచనం ఇచ్చారు కాబట్టి ఆసందాన్ అని మనం ద్వితీయ బహువచనం వాడాలి. ఓకే. సో ఇది క్లియరా? ఓకే, ఇది క్లియర్ అయితే మొదటి 2 కేసుల్లో మనం ఎందుకు మార్చలేదు? శాటికాహ కానీ ఆభరణాన్ని కానీ ఎందుకు మార్చలేదు? శాటిక అంటే స్త్రీలింగము. ఓకే. అక్కడ మన అక్కడ లింగం మారింది కదండి. అక్కడ ఆభరణాలు చెప్పండి. హిమబిందు మీరు చెప్పండి. మేడం శాటిక ఆభరణాన్ని ఈ రెండు స్త్రీలింగ పదాలు కాబట్టి వాటిని మార్చలేదు. ఆనీతవానికి అది రీజన్ కాదండి. దట్స్ నాట్ రైట్. నేను అడిగింది ఇప్పుడు ఇదేంటి ఆసందాహ అన్నది ప్రథమ బహువచనాన్ని ద్వితీయ బహువచనంలోకి మార్చాం. మళ్ళీ మీకు ప్రశ్న కూడా చాలా క్లియర్గా అడుగుతా. ప్రథమ బహువచనాన్ని ద్వితీయ బహువచనంలోకి మార్చాం కానీ శాటికాహ అన్నది మనము మార్చామా మార్చలేదా? మార్స్తే ద్వితీయ బహువచన రూపం కూడా సమానం దానికి అక్కడ. అందుకని మార్చినట్టు కనిపించట్లేదు. యాక్చువల్ గా అది కర్మపదం చేసాం మనం. ఓకే. అలాగే ఆభరణాన్ని కూడా ప్రథమ బహువచనం ద్వితీయ బహువచనం రూపాలు సమానం కాబట్టి మార్చాము, కానీ ఆ రూపం మారినట్టు కనిపించదు, ఎందుకంటే 2 సమానం. ఓకే, రైట్. సమయం అంటే బహువచనంలోనే ఉన్నట్ట మేడం? కాదు, వాళ్ళు ప్రథమ బహువచనం ఇచ్చారు కానీ ద్వితీయ బహువచనంలో రూపం సమానం కాబట్టి మీకు తెలియలేదు మార్చారని. మీరు యాక్చువల్గా మార్చాం. ఏమండి శాటికం అనేది ఏంటండి? శాటికం అనేది ప్రథమ బహువచనం అంతే కదా. శాటికా అన్నది ప్రథమ ఏకవచనం అయితే శాటికాహ అన్నది ప్రథమ బహువచనం, కానీ దానికి ద్వితీయ బహువచనం కూడా శాటికాహనే. రమాశబ్దం లాగా ఒకవేళ మీరు రమాశబ్దం తీసి చూస్తే రమాహ ప్రథమ బహువచనము, రమాహ ద్వితీయ బహువచనం కూడా. కాబట్టి అంటే మార్చాము కానీ తెలియట్లేదు. రూపం సమానం కాబట్టి మనకి తెలియదు, కానీ మనం కర్మపదంగా వాడాము ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చూసినప్పుడు గిరీశ అన్నది సబ్జెక్ట్ కర్త, శాటికాహ అన్నది కర్మపదం. ఓకే, బట్ వాళ్ళు ఇచ్చింది మాత్రం ప్రథమ బహువచనంలో ఇచ్చారు. మనం వాడింది
మనం ద్వితీయ బహువచనంలో దాన్ని వాడాం. ఓకే. జస్ట్ రూపాలు సేమ్ కాబట్టి మీకు తేడా తెలియలేదు. రైట్. నెక్స్ట్ మధురం భాగ్యనగరం. రాజశ్రీ గారు. గిరీశः మధురం హ్మ్. కుతః ఆనీతవాన్? గిరీశः మధురం భాగ్యనగరస్ భాగ్య ఆ, నగర నగర భాగ్య నగరత భాగ్యనగర నగరత నగ నగరత కాదండి. నగరతః నగరే నగరే అవుతుంది కదా. ఆ, నగరత భాగ్యనగరే ఆ, ఆనీతవాన్. మీరు ఆవిడ చెప్పిన తప్పును అందుకున్నారు కానీ నేను చెప్పిన కరెక్ట్ అని అందుకోలేదు. నగర అయ్యయ్య, నగరతః. నగరతః అన్నానండి ముందు, కానీ తప్పు అనుకుని మళ్ళీ మార్చి. ఆవిడ తప్పు చెప్పారు, మీరు తప్పుని పికప్ చేశారు. ఎందుకు నగరే వస్తుంది? సప్తమి వాడటం కదా, పంచమి అదే వాడాలి. కుతహాకి ఆన్సర్ ఎప్పుడు పంచమిలో రావాలి. నగరాత్ అని మనం విభక్తి వాడితే రావాలి. తహ వాడుతున్నాం కాబట్టి నగర తహ. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటో నాకు తెలుసు. కన్ఫ్యూజన్ ఏంటంటే భాగ్య నగరం మా ఉంది కాబట్టి. నపుంసకలింగ పదాల్లో మా ఉంటుంది, ఆ మా తీసేయాలి. తీసేసి తహ పెట్టాలి. నగర తహ అని పెట్టాలి. నగరతః. నగరతః. సో గిరీశः మధురం కుతః ఆనీతవాన్ అంటే గిరీశः మధురం భాగ్యనగరతః. నగరతః ఆనీతవాన్. ఓకే, సమ్యక్. తర్వాత అమృతలక్ష్మి గారు నెక్స్ట్. అమృతలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గిరీశः कटाः कुतः आनीतवान्? गिरीशः कटान् చెన్నైతः ఆనీతవాన్. సమ్యక్. సో ప్రశ్నలో కూడా కటాన్ అనే రావాలండి, కటాహ కాదు. ఇందాక చెప్పినట్టుగా ఆసందాన్ లాగానే కటాన్ అని రావాలి. కటహ అన్నది పుల్లింగ శబ్దం. సో దానికి ద్వితీయ బహువచనం కటాన్. సో గిరీశः కటాన్ కుతః ఆనీతవాన్? గిరీశः కటాన్ చెన్నైతః ఆనీతవాన్. ఓకే, నెక్స్ట్ సాయి హర్ష. కటాన్ అంటే ఏంటి మేడం? కటహ అంటే చాపలండి, మ్యాట్స్. కటహ అంటే మ్యాట్. హర్ష చెప్పండి. శయ్యాహ. గిరీశः శయ్యాः కుతः ఆగతవాన్? గిరీశः శయ్యాः పూణాతः ఆనీతవాన్. సమ్యక్. సో శయ్యా అన్నది స్త్రీలింగ పదం కాబట్టి శయ్యాహ అన్నది ప్రథమ బహువచనము, ద్వితీయ బహువచనం కూడా కాబట్టి మీరు ఇప్పుడు ఇచ్చింది వాళ్ళు ప్రథమ బహువచనం అయితే మనం వాడేది కర్మపదం కాబట్టి ద్వితీయ బహువచనంలో వాడుతున్నాం. సో గిరీశः శయ్యాహ కుతః ఆనీతవాన్? గిరీశः శయ్యాహ పూణాతః ఆనీతవాన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద త్వాంత ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ మెన్షన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్ లో ఇచ్చినటువంటి క్రియాపదాలకి త్వా ప్రత్యయంత యూజ్ చేసి వాటిని రాయాలి. సో మనం ఒక్కసారి రివిజన్ లోకి వెళ్తే కనుక త్వా ప్రత్యయంత అన్నది దేనికి వాడతామంటే హ్యావింగ్ డన్ అని చెప్పాలి అన్నప్పుడు. అంటే ఒక కర్త, ఒక సబ్జెక్ట్ ఒకటి కంటే ఎక్కువ పనులు చేసినప్పుడు ఆ లాస్ట్ పని తప్ప మిగతా పనులన్నిటినీ మనం చేశాడు, ఇది చేసి అని చెప్పాలి అనుకుంటే కనుక అప్పుడు దాన్ని త్వా ప్రత్యయంతో చెప్పాలి. సో లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ సహ బ్రాకెట్స్ లో గచ్చతి పఠతి అంటే అతను వెళ్ళి చదివాడు అని చెప్పాలి. అతను ఫస్ట్ 2 సెంటెన్సులు చెప్పాలంటే సహ గచ్చతి సహ పఠతి. అతను వెళ్ళాడు, తర్వాత అతను చదివాడు, 2 సెంటెన్స్. దాన్ని ఒకే సెంటెన్స్ గా చెప్పాలంటే అతను వెళ్ళి చదివాడు అని మనం తెలుగులో చెప్పుకుంటే సహ గత్వా పఠతి. అతను వెళ్ళి చదివాడు అని చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి హిమబిందు. నెక్స్ట్ సహ పఠతి క్రీడతి. హిమబిందు. హిమబిందు మేడం అన్మ్యూట్ చేసి. చెప్పండి.
సహ పఠత్వా క్రీడతి. సహ పఠిత్వా క్రీడతి. పఠిత్వా క్రీడతి. సమ్యక్, ఉత్తమం. తర్వాత సూర్యకుమారి గారు, సా క్రీడతి లిఖతి. సా క్రీడిత్వా లిఖతి. సమ్యక్. హిమశ్రీ, రామః లిఖతి శృణోతి. రామః లిఖిత్వా శృణోతి. ఉత్తమం, సమ్యక్. వాణి మిశ్ర గారు, గీతా శృణోతి ఖాదతి. అన్మ్యూట్ చేసుకోండి వాణి గారు. శ్రుత్వా ఖాదతి. ఉత్తమం, గీతా శ్రుత్వా ఖాదతి. లక్ష్మీ కుమారి గారు, అహం పిబామి ఉత్తిష్టామి. అహం పీత్వా ఉత్తిష్టామి. అహం పీత్వా ఉత్తిష్టామి. తర్వాత గివ్ ద లెఫ్ట్ ఎండింగ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్బ్స్. సో ఇక్కడ త్వా అండ్ లెఫ్ట్ అన్నవి రెండు కూడా సమానమైనటువంటి వాటికి ఉపయోగం కలదే. ఓన్లీ వాటి రెండిట్ల తేడా ఏంటంటే త్వా అన్నదానికి ఉపసర్గ ఉండదు క్రియాపదానికి ముందర. లెఫ్ట్ ప్రత్యయంతో ఎప్పుడు వాడతామంటే క్రియాపదానికి ముందర గనుక మనకి ఉపసర్గలు ఉంటాయి. 22 ఉపసర్గలు ఉన్నాయని మనం చదువుకున్నాం. సో ఆ 22 ఉపసర్గల్లో ఏ ఉపసర్గ ఉన్నా కూడా మనము లెఫ్ట్ ప్రత్యయంతో వాడతాం. యూసేజ్ అంటే ఉపయోగం దాన్ని సమానమైందే. కాబట్టి రాజశ్రీ గారు, అను ప్లస్ సరతి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మీరు. అను ప్లస్ సరతి, అనుసరతి, అనుసరతి. దానికి లెప్ ప్రత్యయంతో చేయాలి. ఇప్పుడు ఇందాక త్వా చేసాం కదా, ఇప్పుడు లెప్. ఓహో, అనుసరత్య, అనుసృత్య. అనుసృత్య, అనుసృత్య. నెక్స్ట్ కూడా మీరు చెప్పండి. ఇంకొకటి చెప్తాను. చెప్పండి. గచ్చతి. అనుగత్వ, అనుగత్య. గత్య, అనుగత్య. మీరు తేడా ఏంటంటే ఇప్పుడు త్వా ప్రత్యయాంతాలో వా వినిపిస్తుంది, ఈ లెప్ ప్రత్యయాంతాల్లో మీకు వినిపిస్తుంది. అనుగత్వ, గత్య, అనుగత్య. తర్వాత ఇది కూడా చెప్పండి. అనుధావతి. అనుధావతి, అనుధావత్య, అనుధావ్య. అనుధావత్య, అనుధావ్య. అనుధావ్య. ఓకే. తర్వాత అనుజీవతి. అనుజీత్య, జీత్య. జీవ్య. అనుజీవ్య. అనుజీత్య. కష్టం అండి కొంచెం, పర్వాలేదు. ఆన్సర్స్ అయినా చూసి చెప్పండి మీరు. అనుజీవ్య. అనుజీత్య. ఓకే. తర్వాత అనుభవతి. అనుభత్య, అనుభత్య. అనుభూయ. అయ్యో సారీ, చూడలేదండి ఆన్సర్స్ అసలు. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడం. అనుభవ్య మేడం కాదు, అనుభూయ. భవ్య కదా, అనుభూయ. అనుభూయ. నెక్స్ట్ అమృతలక్ష్మి గారు, ప్ర ప్లస్ సారయతి. ప్రసార్య. ప్రసార్య, సమ్యక్. ప్ర ప్లస్ కాశయతి. ప్రకాశ్య. ప్రకాశ. ప్ర ప్లస్ దర్శయతి. ప్రదర్శ్య. ప్రదర్శ్య. ప్ర ప్లస్ క్షాళయతి. ప్రక్షాళ్య. ప్రక్షాళ్య, సమ్యక్. ప్ర ప్లస్ హరతి. ప్రహృత్య. ప్రహృత్య, సమ్యక్. ఎక్కడైతే సరతి, హరతి ఇలాంటివి వస్తే హృత్య అవుతుంది. అనుసృత్య అయింది. అలాగే ప్రహృత్య అయింది. కొంచెం అవి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు పే లిటిల్ అటెన్షన్ టు దెమ్. సాయి హర్ష, పరిహరతి. పరిహరతి, పరిహృత్య. సమ్యక్. పరినయతి.
లయతి ఆహా, పరి పరినీయ దీనికి కొంచెం డిఫరెంట్. పరినీయ పరినీయ సమ్యక్. పరివేశయతి, పరివేశ్య పరివేశ్య, పరిశీలయతి, పరిశీల్య పరిశీల్య, పరిశోధయతి. పరిశోధ్య సమ్యక్, ఉత్తమం. తర్వాత హిమబిందు, నిర్దిశతి, హిమబిందు నిర్దిశ్య నిర్దిశ్య, సమ్యక్. తర్వాతది నిర్గచ్చతి, నిర్గత్య సమ్యక్. నిర్మాతి, నిర్మాయ నిర్మాయ, మాతి, మా అన్నదంటే యాక్చువల్లీ టు మెజర్ అని అర్థం. సో నిర్మాయ మీన్స్ టు కన్స్ట్రక్ట్ అని అర్థం. అండ్ దెన్ నిర్వాపయతి, నిర్వాచ్య వాప్య, నిర్వాప్య. నిర్వాప్య ఓకే, నిర్వాప్య, నిర్వాపయతి అంటే అర్థము ఏదైనా లైట్ అని స్విచ్ ఆఫ్ చేయాలనుకోండి, అప్పుడు దీపం నిర్వాపయతు అని చెప్పచ్చు, నిర్వాపయతి అని చెప్పచ్చు. సో నిర్వాప్య అంటే ఆర్పేసి అని అర్థం. సో ఈక్షతే, నిరీక్ష్య నిరీక్ష, సమ్యక్, ఉత్తమం. తర్వాత సూర్యకుమారి గారు, ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ ఇంటూ సంస్కృత్. కింద ఇచ్చిన వాటిని సంస్కృతంలోకి అనువాదించాలి. సో లీవ్స్ ఫాల్ ఫ్రమ్ ఏ బ్రాంచ్. సో ఇది పంచమీ విభక్తి వాడాలండి ఇక్కడ. లీవ్స్ ఫాల్ ఫ్రమ్ ఏ బ్రాంచ్, ఆకులు ఒక కొమ్మ నుంచి రాలాయి అని చెప్పాలి. సూర్యకుమారి గారు. సూర్యకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. శాఖాయాః పర్ణాని పతంతి. పతంతి, సమ్యక్. శాఖాయాః పర్ణాని పతంతి. సో శాఖ అన్నది స్త్రీలింగ పదము, రమా శబ్దం లాగా. సో రమా శబ్దం కనుక మీరు చదువుంటే మీకు పంచమి షష్ఠి ఏకవచనం సమానమైన రూపాలు ఉంటాయి. రమాయాహ రమాయాహ అని, అలాగే శాఖాయాహ శాఖాయాహ అని పంచమి షష్ఠి కూడా. సో ఇప్పుడు మనం పంచమి వాడాలంటే సెపరేషన్ వాడుతున్నాం, దాని నుంచి పడిపోయినాయి అని చెప్తున్నాం కాబట్టి శాఖాయాహ పర్ణాని పతంతి, శాఖ నుంచి పర్ణాలు రాలాయి అని. ఓకే, తర్వాత హిమశ్రీ, మనీ ఫాల్స్ ఫ్రమ్ ద పాకెట్. పాకెట్ అంటే చూడండి, ఆన్సర్ చూడండి. కోశాత్ ధనం పతతి. కోశ, పాకెట్ అంటే పాకెట్ అన్న, కోశ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఏ స్టోరేజ్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇప్పుడు కోశ అంటే బ్యాంక్ అని అర్థం. సో కోశ అంటే సంథింగ్ వేర్ యూ స్టోర్ ఎనీథింగ్, దేనికైనా వాడచ్చు. సో కోశాత్ ధనం పతతి. ఓకే, సమ్యక్. తర్వాత వాణి గారు చెప్పండి. మేడం, కోశతః అనొచ్చండి. కోశతః అని అనొచ్చా? ఎస్, అనొచ్చు, అనొచ్చండి. అనొచ్చు. తహ కూడా వాడచ్చు, పంచమి కూడా వాడచ్చు. ఓకే, సో ఏదైనా వాడచ్చు. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్. సో ఇక్కడ కూడా మనం మొదటి కండిషన్ సెపరేషన్ అయితే పంచమి విభక్తికి, రెండో కండిషన్ ఏంటంటే దేని నుంచి అయితే భయపడతామో అది పంచమి విభక్తిలో రావాలి. ఓకే, సో ఇప్పుడు వాణి గారు అన్మ్యూట్ చేయండి. వాణి గారు చూసి చెప్తున్నారా? చెప్పాలండి, తెలియట్లే. పర్వాలేదు, ఆన్సర్ చూడండి. మీరు ఒక్కొక్కటి ఫ్రేమ్ చేసుకోవాలి. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్, నేను కుక్క నుంచి భయపడుతున్నాను, లేదా కుక్క వలన భయపడుతున్నాను. సో దేని నుంచి భయపడుతున్నారు? కుక్క నుంచి, కాబట్టి అది పంచమిలో రావాలి. సో ఏం రావాలి? ఓకే, లక్ష్మీ కుమారి గారు మీరు ట్రై చేయండి. అహం సునకాత్ రస్యతి. అహం అంటున్నారు, అహం రస్యామి.
త్రస్యామి సమ్యక్ అహం త్రస్యామి. కరోమి అహం లిఖామి అహం పఠామి అహం శునకాత్ త్రస్యామి. త్రస్యామి. సో కాబట్టి అహం శునకాత్ త్రస్యామి. శునకః శునకాత్ దేని నుంచి భయపడుతున్నారు? శునకం నుంచి. కాబట్టి అది పంచమిలో రావాలి. శునకాత్ త్రస్యామి. సమ్యక్. తర్వాత రాజశ్రీ మహోదయ, fortnight is shorter than month. పక్షః మాసాత్ లఘుః. సమ్యక్. పక్షః మాసాత్ లఘుః. 15 రోజులు ఫోర్ట్నైట్ అని. ఫోర్ట్నైట్ దేనికంటే చిన్నది, దేనికంటే తక్కువ అంటే నెల కంటే. అంటే మాసం. కాబట్టి దేనికంటే చిన్నదో లేకపోతే శ్రేష్టమైందో ఏదైనా అయితే కనుక అది పంచమి. సో కాబట్టి మాసాత్ లఘుః. నెక్స్ట్ అమృతలక్ష్మి గారు, షీ డస్ నాట్ వర్క్ డ్యూ టు లేజినెస్. సా ఆలస్యాత్ కార్యం న కరోతి. సమ్యక్ అండి. సా ఆలస్యాత్ కార్యం న కరోతి. ఆలస్యః అంటే బద్ధకం అర్థం, లేజినెస్ అని. ఆలస్యాత్ అంటే బద్ధకం నుంచి ఆమె పని చెయ్యట్లేదు అని అర్థం. అంటే అలసాత్ రాదండి, అలస్యాత్ అని. అలసట అని కాదండి, ఇక్కడ ఆలస్య అంటే యాక్చువల్ గా బద్ధకం అనే అర్థం, లేజినెస్. ఆలస్యం మామూలుగా తెలుగులో అయితే ఆలస్యం అంటే లేట్. లేట్ అని. కాదు, యాక్చువల్ గా అది కాదండి ఇక్కడ. నెక్స్ట్ లెసన్ లో మళ్ళీ భాషా అభ్యాసం తర్వాత వచ్చినటువంటి ఎక్సర్సైజ్ తుమున్. సో జస్ట్ 2 minutes గో టు దట్ పేజ్. 9th లెసన్ లో భాషాభ్యాసం తర్వాత ఉన్నటువంటి ఎక్సర్సైజ్. ముందర తుమున్, తర్వాత షష్ఠీ విభక్తి తర్వాత ఉన్నది. ఓకే. సో తుమున్ ప్రత్యయాంత అంటే ఏంటి? తుమున్ ప్రత్యయాంత అంటే ఏదైతే ఇందాక మనం కిమర్థం అని అడిగినప్పుడు ఆన్సర్ రాసాం కదా. కిమర్థం సా విద్యాలయం గచ్చతి అంటే పఠనార్థం, జ్ఞానార్థం అని మనం ఎలా అయితే ఆన్సర్ చెప్పామో అదే ఆన్సర్ మనము కిమర్థం అని అడిగినప్పుడు ఈ తుమున్ ప్రత్యయాంత వర్డ్స్ తో కూడా చెప్పచ్చు. పఠితుం, జ్ఞాతుం, అలా గంతుం. సో దేనికోసం అంటే టు రీడ్, టు గెయిన్ నాలెడ్జ్, టు గో, టు డాన్స్, టు రైట్. ఆ టు అని మనం చెప్పాలి అన్నప్పుడు, ఇది చెయ్యడానికి అని చెప్పాలి అన్నప్పుడు తుమున్ వర్డ్స్ వాడతాము. ఈ తుమున్ అన్నది కూడా ఒక అవ్యయం. ఇందాక లెప్ప ప్రత్యయాంత కానీ లేకపోతే త్వా ప్రత్యయాంతాలు కూడా తుమున్ ప్రత్యయాంత. ఈ మూడు కూడా అవ్యయాలు. అంటే సబ్జెక్ట్ ఏదైనా సరే, అంటే సబ్జెక్ట్ ఏకవచనమైనా ద్వివచనమైనా బహువచనమైనా ఈ ప్రత్యయాంతాలు మారవు, అవి అలాగే ఉంటావు. బాలకః పఠిత్వా అనే అనాలి, బాలకాః పఠిత్వా అనాలి, బాలికా పఠిత్వా, బాలికాః పఠిత్వా. సో కాబట్టి ఈ త్వా ప్రత్యయాంత, లెప్ ప్రత్యయాంత, తుమున్ ప్రత్యయాంత దేంతోనూ మారవు, అవ్యయాలవి. సో ఇప్పుడు తుమున్ ఎలా వాడాలి అంటే ఇందాక చెప్పినట్టు కిమర్థం పుస్తకం పఠతి. అతను ఎందుకు పుస్తకం చదువుతున్నాడు అంటే సహ జ్ఞానార్థం లేకపోతే కంఠస్థీకరణార్థం శ్లోకం పఠతి. అతను కంఠస్థం చేయడం కోసం శ్లోకాన్ని చదువుతున్నాడు అని చెప్పచ్చు. సో అది సేమ్ మనం ఇక్కడ తుమ్ కూడా వాడచ్చు. ఉదాహరణ వచ్చేసి సహ గమనాయ గంతుం ఇచ్చతి. సహ కిమర్థం గచ్చతి? గమనాయ. గమనాయ అంటే యాక్చువల్లీ ఇది చతుర్థి విభక్తిలో ఉంది. గమనం, గమనాయ. సో ఈ గమనం అన్నది ఎలా వస్తుంది, లేకపోతే పఠనం, లేఖనం ఇవన్నీ ఎలా వస్తాయంటే ఇది ల్యుట్ ప్రత్యాంత అని ఉంటుందండి ఒకటి. ఆ ల్యుట్ ప్రత్యాంత పెట్టినప్పుడు వచ్చేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నపుంసకలింగ పదాలు. లైక్ పఠనం, అధ్యయనం, గమనం, లేఖనం, భోజనం, పానం, ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాలు. వీటికి చతుర్థి విభక్తి వచ్చేసి గమనంకి గమనాయ, రామాయ అలాగే గమనాయ, అలాగే
సహ గంతుం ఇచ్చతి, అతను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్తున్నాం. సో నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి రామః పఠనాయ గతవాన్, దేనికోసం వెళ్ళాడు? చదవడానికి వెళ్ళాడు. సో ఈ పఠనాయ అన్నది చతుర్థి విభక్తిని తుమున్ ప్రత్యయాంతతోటి చెప్పాలి మనం. సో ఎలా చెప్తాం? సో ఎక్కడున్నాను నేను? సాయి హర్ష, రామః డాష్ గతవాన్. రామః పఠితుం గతవాన్. ఉత్తమం, పఠితుం గతవాన్, సమ్యక్. హిమబిందు నెక్స్ట్, ఛాత్రః లేఖనాయ డాష్ ఇచ్చతి. ఛాత్రः లేఖితుం ఇచ్చతి. ఇచ్చతి, సమ్యక్, ఉత్తమం. తర్వాత సూర్యకుమారి గారు, అహం ప్రశ్నాయ ఇచ్చామి. సూర్యకుమారి గారు. సూర్యకుమారి గారు చెప్పండి. అహం ప్రశ్నాయ ఇచ్చామి. అహం ప్రష్టుం ఇచ్చామి. ఉత్తమం, అహం ప్రష్టుం ఇచ్చామి. హిమశ్రీ, బాలాః క్రీడనాయ ప్రవృత్తాః. బాలాః క్రీడితుం ప్రవృత్తాః. బాలాః క్రీడితుం ప్రవృత్తాః, బాలకులు ఆడడానికి ప్రవృత్తులైనారంటే రెడీగా ఉన్నారు అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ వాణి, సర్వే దర్శనాయ గతాః. సర్వే దర్శనాయ గతాః. ఓకే, లక్ష్మీ కుమారి గారు. సర్వే సర్వే ద్రష్టుం గతాః. ఉత్తమం, దర్శనాయ అంటే చూపించడానికి, చూడడానికి అని, ద్రష్టుం గతాః. ఓకే, సమ్యక్. రాజశ్రీ గారు, అహం శ్రవణాయ ఉద్యుక్తః. అహం అహం శ్రవణాయ ఉద్యుక్తః. ఉద్యుక్తః, శ్రోతుం అండి. శ్రోతుం. అహం శ్రోతుం ఉద్యుక్తః. అహం శ్రోతుం ఉద్యుక్తః. ఉత్తమం, సమ్యక్. శ్రోతుం అనే ఆన్సర్ అక్కడ. అమృతలక్ష్మి గారు, ఇక్కడ అహం వచ్చింది కదండి, ఉద్యుక్తః వస్తుందండి. ఇక్కడ అహం ఉంది కదా స్టార్టింగ్ లో, ఉద్యుక్తః అనే వస్తుందా? ఉద్యుక్తః, అవునండి, అది మారుతుంది. ఓకే, నెక్స్ట్. అది మీకు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. చాలా వ్యాలిడ్ క్వశ్చన్, కానీ ఆన్సర్ ఇప్పుడు మీకు రాదు. నెక్స్ట్ లెవెల్, పరిచయ లెవెల్లో వస్తుంది. ఓకే, అప్రోప్రియేట్ క్వశ్చన్. కానీ మాకు మారుతుందో లేదో మాకు ఎలా తెలుస్తుందండి? మారుతుందని చెప్పి ఉద్యుక్తమా ఉద్యుక్త అనేసి కదండి. ఓకే, కాదు. సో ఎలా అంటే, ఏవైతే మీకు మనము ఇప్పుడు 4 లకారాలు నేర్చుకున్నాం కదా, అంటే వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, భూతకాలము, లోట్ లకారం అంటే ఆజ్ఞ, అది నేర్చుకున్నాం. కాబట్టి ఈ 4 వచ్చినప్పుడు మాత్రమే మీకు అది మారుతుంది. ఇప్పుడు ఇది గతాః, ప్రవృత్తాః, ఉద్యుక్తః, కింద గతః అని ఉంది. ఇవి మారవు. ఇవి ఎలా మారుతాయి, ఎప్పుడు మారుతాయి అన్నది మీకు నెక్స్ట్ లెవెల్లోనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి ఇవి మారవు. ఇప్పుడు గతవాన్ ఉంది, అది సీత ఉందనుకోండి, గతవతి అని మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం తవతు ప్రత్యయంతో చదివామా, చదవలేదా? ఓకే, నాకు గుర్తులేదు ఇందులో ఉందో లేదో. సో చదివాం కదా, గతవాన్, చదివామండి. గతవాన్, గతవతి. సో ఇవి మారుతాయి. అలాగే ఇచ్చతి ఉంటే కనుక అది మధ్యమ పురుష అయితే ఇచ్చసి అని మారుతుంది. అదే ఉత్తమ పురుష అయితే ఇచ్చామి. ఇవి మారుతాయి. అలాగే మిగతావి ఏవి కూడా మారవు. ప్రవృత్తాహ మారదు, గతాహ ఇవన్నీ ఏమి మారవు. ఓకే, సో రైట్, సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ వచ్చి అహం శ్రవణ అయిపోయింది. సహ క్రయణాయ విపణిం గతః. ఎక్కడ ఆపాను? సహ క్రయతుం విపణిం గతః. క్రేతుం విపణిం గతః, అతను కొనడానికి మార్కెట్ కి వెళ్ళాడు అని అర్థం. తర్వాత నెక్స్ట్ సాయి హర్ష, సా గానాయ వేదికాం ఆరోహతి.
सा गा गातुं ఆ, गातुं वेदिकाम् आरोहति. गातुं ఆ, గాతుం వేదికాం ఆరోహతి. కరెక్ట్ కాదని డౌట్ వచ్చేస్తుంది. చెప్పాలి అంటే తప్పు. ఇంకా మీరు ఇనీషియల్ లెర్నింగ్ స్టేజ్ కాబట్టి పర్వాలేదు, అయినా కూడా పర్వాలేదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మాకే తప్పులు వస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్, పర్వాలేదు. మహోదయ్, ఓకే. ఇప్పుడు దీని గాతుం క్రేతుం అంటున్నాం కదా, ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఫలాంతము ఇవ్వాలంటారా లేకపోతే మీరు ఎలా పలుకుతున్నారో అలా రాయాలి. పఠితుం. సో అది హలంతం ఉంది కదా, గాతుం పాతుం. అంటే చెప్పండి. ఇచ్చతీకి ముందు లిఖితుం అని వచ్చింది కదా, లేఖితుం. లేఖితుం వచ్చింది. ఆ లేఖితుం అనేది అలాగే హలాంతంతో రాయాలా లేకపోతే ఫలాంతంతోనే రాయాలి. దీనికేం రూల్స్ లేవు కదా, అది ఎలా ఉంటే అలా రాయాలి. మీకు అనుస్వారానికి రూల్స్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. అనుస్వారం అంటే డాట్, పైన డాట్. హలంతం అంటే కింద ఇచ్చేది, ఇలా కింద రాస్తాం కదా హలంతం, కింద ఇస్తాం కదా లైన్, అది హలంత. అచ్చులకు ముందు వస్తే మీరు తప్పు పొరబడుతున్నారు. ఆ రూల్స్ అన్ని కూడా అనుస్వారానికి, డాట్ డాట్. దీనికి కాదు, దీనికి ఏమి రూల్స్ లేవు. దీనికి ఎలా ఉందో అలా రాయాలంతే. ఓకే, రైట్. సబ్మిట్. సో మేక్ 2 sentences with each pair of sentences as shown in the example. సో పూర్వం అనంతరం అని ఇచ్చారు. సో ఆ 2 వాక్యాలు 2 పదాలతో కూడా ఎలా రాయాలి. సో మనం ఇక్కడ నేర్చుకున్నాము పూర్వం వస్తే ఎలా రాయాలి, అనంతరం వస్తే ఎలా రాయాలి. సో ఉదాహరణ చూసి, రామః ఫలం ఖాదతి గృహం గచ్చతి. సో ముందర రాముడు ఫలాన్ని తిన్నాడు, ఆ తర్వాత గృహం గచ్చతి. సో ఇప్పుడు ఇవి ఏ పదాలతో రాయాలంటే, ఇప్పుడు అనంతరం ముందర వస్తే గనక, అనంతరం అని వాడితే గనక దానికంటే ముందర వచ్చే కర్మపదం ఏదైతే ఉందో ఫలం అన్నది దాన్ని షష్ఠీ విభక్తిలో రాయాలి. ఫలస్య ఖాదనస్య అనంతరం అని రాయాలి. సో రామః ఫలస్య ఖాదనస్య అనంతరం గృహం గచ్చతి. ఫలం యొక్క తినడం తర్వాత అతను ఇంటికి వెళ్ళాడు. సో ఇది ఈ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది, దీన్ని మనం మార్చడానికి లేదండి. యూ హావ్ టు ఫాలో దిస్. అలాగే కనుక పూర్వం అని రాయాలంటే కనుక అప్పుడు పూర్వంకి ముందర వచ్చేటటువంటి ఏదైతే పదం ఉందో అది పంచమిలో రాయాలి. సో పూర్వం ఏమొస్తుంది, రామః గృహస్య గమనాత్ పూర్వం. సో గృహానికి వెళ్ళే ముందర అతను ఫలాన్ని తిన్నాడు. సో వెళ్ళే ముందర అని చెప్పాలి అంటే, సో అనంతరం అని ఇచ్చినటువంటి దాని కింద ఉన్నటువంటి వాక్యము ముందర రావాలి, పూర్వం ఉన్నటువంటి దాని కింద ఉన్నటువంటి వాక్యము తర్వాత రావాలి. ఓకే. సో రామః గృహస్య గమనాత్ పూర్వం. సో గృహస్య గమనాత్, గృహానికి వెళ్ళే ముందర ఫలం తిన్నాడు అని అర్థం. ఓకే, ట్రై చేస్తారా? కొంచెం యూ కెన్ ట్రై. ఓకే. సో నెక్స్ట్, హరిః భక్తం పశ్యతి వరం దదాతి. సో ఎక్కడ చేయండి హిమ. హరిః భక్తం పశ్చాత్ అనంతరం వరం దదాతి. భక్తం పశ్చాత్ కాదు, భక్తస్య పశ్చాత్ అనంతరం దర్శనస్య అనంతరం. పశ్యతికి మీరు దర్శనం అని వాడాలి. దర్శనం. హరిః భక్తం దర్శనస్య అనంతరం వరం దదాతి. హరిః భక్తస్య దర్శనస్య అనంతరం. ఈ 2 పదాలు కూడా షష్ఠిలో రావాలండి. హరిః భక్తస్య దర్శనస్య అనంతరం వరం దదాతి. సమ్యక్. తర్వాత నెక్స్ట్ చెప్తాను. హరిః వరం దదాత్ పూర్వం. వరస్య దదాత్ పూర్వం. దానాత్ పూర్వం. దదాతి దానం. హరిః వరస్య దానాత్ పూర్వం భక్తం పశ్యతి. సమ్యక్, ఉత్తమం. ఓకే, మీకు అర్థమైంది. క్లియర్, వెరీ గుడ్. ఇప్పుడు అందరికీ అర్థమైందా అండి? ట్రై చేస్తాను. నెక్స్ట్
సూర్యకుమారి గారు నెక్స్ట్. గురుః యోగ్యతాం పరిశీలయతి నీతిం బోధయతి. ఎందుకంటే అనంతరం ముందు పెట్టే గురుః యోగ్యతాయాః పరిశీలనస్య అనంతరం నీతిం బోధయతి. ఉత్తమం, సమ్యక్. నెక్స్ట్. గురుః నీతేః బోధనాత్ పూర్వం యోగ్యతాం పరిశీలయతి. ఉత్తమం, సమ్యక్, అతి ఉత్తమం. అర్థమైందా అందరికి? ఇప్పుడు ఒక్కసారి చెప్పరా? ఒకసారి అక్కడ అత్యాన్ రాలేదు కదా కొంచెం. సో మొదటి వాక్యంలో అనంతరం వచ్చింది కాబట్టి ఫస్ట్ వాక్యం పూర్వం ఉన్న వాక్యం పూర్వంగానే ఉంటుంది. దాన్ని గురుహు అన్నది సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి 2 పదాలు కూడా షష్ఠీలోకి మార్చుకోవాలి. కాబట్టి యోగ్యత అన్నది స్త్రీలింగ పదం కాబట్టి దాన్ని షష్ఠి ఏంటొస్తుంది? యోగ్యతాయాః. సో గురుహు యోగ్యతాయాః. సో పరిశీలయతి అన్నదానికి లుట్ ఏమొస్తుంది? ఇందాక లుట్ అని చెప్పాను, అది నపుంసకలింగ పదం అవుతుంది. పరిశీలనం, సో పరిశీలనస్య అవుతుంది అది. సో కాబట్టి గురుహు యోగ్యతాయాః పరిశీలనస్య అనంతరం నీతిం బోధయతి. అనంతరం తర్వాత వచ్చే వాక్యం ఏమి మారదు, నీతిం బోధయతి అని వస్తుంది. ఇది మొదటి వాక్యం. రెండో వాక్యం అంటే పైన ఫలం అన్నప్పుడు ఫలస్య వచ్చింది, అంటే అది అక్కడ షష్ఠీ విభక్తి అది కాబట్టి అండి. అవును, షష్ఠి కాబట్టి ఫలానికి ఫలం ఫలస్య. అలాగే రెండో భక్తం భక్తస్య. ఓకే. యోగ్యత ఇక్కడ కూడా అలాగే అనేసుకుంటాను నేను. ఇక్కడ కూడా యోగ్యతాస్య స్త్రీలింగ పదం. అంటే మీరు చూడాలి స్త్రీలింగ పదమా అని చూడాలి కదా. సో యోగ్యత స్త్రీలింగ పదం కాబట్టి యోగ్యత పరిశీలనస్య అనంతరం నీతిం బోధయతి అని మొదటి వాక్యం. రెండో వాక్యంలో పూర్వం వాడుతున్నాం కాబట్టి ఏదైతే అనంతరం అన్నటువంటి వాక్యం అంటే రెండో వాక్యం ఏది ఉందో అది ముందు వస్తుంది. నీతిం బోధయతి అన్నది ముందర వస్తుంది. కాబట్టి నీతికి షష్ఠీ విభక్తి ఏంటి? నీతేహే. బోధయతి బోధనం, దానికి పంచమి విభక్తి బోధనాత్. బోధనాత్. సో గురువు నీతేహ బోధనాత్ పూర్వం యోగ్యతాం పరిశీలయతి అని రావాలి. ఓకే, అర్థమైందా? యోగ్యతాం పరిశీలయతి సేమ్. అప్పుడు ఈ రెండు పూర్వ వాక్యం సేమ్ గా వస్తుంది పూర్వంలో వాడినప్పుడు. అనంతరంలో వాడినప్పుడు అనంతరం వాక్యం సేమ్ గా వస్తుంది. ఓకే, అలా కొంచెం మొదట్లో కొంచెం కష్టం అనిపించిన ఈ కొంచెం ఇలా గుర్తులు పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్. హిమశ్రీ. గీతా వృష్టిం అవలోకతే ఛత్రం ప్రసారయతి. గీత వృష్టే వృష్టేః అవలోకతేకి లుట్ ప్రత్యాంత అవలోకనం. సో అవలోకనంకి షష్ఠి ఏంటి? చెప్పండి హిమశ్రీ చెప్పండి. తెలియట్లేదు. అవలోకనం. ఇప్పుడు జలంకి ఏంటి? జ్ఞానంకి ఏంటి షష్ఠీ విభక్తి? జ్ఞానం. జ్ఞానే జ్ఞానై. రామకి ఏంటి షష్ఠీ విభక్తి? జ్ఞానే జ్ఞానే జ్ఞానస్య. రామస్య రామ రామస్య. అలాగే అవలోకనం షష్ఠి ఏంటి? జ్ఞానే అవలోకనే. మీరు అవలోకస్య అంతేనండి. అవలోకనస్య అవలోకనం. సో ప్రతి ఇందాక చెప్పినట్టుగా పఠతి పఠనం, లిఖతి లేఖనం, గచ్చతి గమనం, ఆగచ్చతి ఆగమనం, అవలోకతే అవలోకనం. సో కాబట్టి అవలోకనస్య అవుతుంది. సో
గీతా వృష్టేః. వృష్టిః అన్నది స్త్రీలింగ పదము. వృష్టిం అనేది ద్వితీయ ఏకవచనం కాబట్టి వృష్టికి షష్ఠీ ఏకవచనం ఏమవుతుంది? హరి శబ్దం లాగా లేకపోతే మతి శబ్దం లాగా మతేహ అవుతుంది. అలాగే వృష్టేః. సో గీతా వృష్టేః అవలోకనస్య అనంతరం ఛత్రం ప్రసారయతి. తర్వాత పూర్వంకి గీతా ఛత్రం సౌమ్య దానికి షష్ఠి రామ శబ్దం లాగానేనండి. ఛత్రయ రామస్య ఛత్రస్య ఛత్రస్య ప్రసారణం దానికి పంచమి రామాత్ లాగా. ఛత్రస్య ప్రసారాత్ పూర్వం అవలోకతే. సమ్యక్ ఉత్తమం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏం లేదండి, ప్రసారణం అన్ని నకారం వస్తాయి ప్రతిదానికి. ఆ లుట్ ప్రత్యంతాలు అన్ని నా వినిపిస్తుంది. పఠనం, లేఖనం, ప్రసారణం, అవలోకనం, గమనం న. కాబట్టి ప్రసారణం ప్రసారయతి ప్రసారణం అవుతుంది కాబట్టి ప్రసారణాత్ పూర్వం అని రావాలి. ఓకే, సో మొత్తం వాక్యాలు గీతా వృష్టేః అవలోకనస్య అనంతరం ఛత్రం ప్రసారయతి అని మొదటి వాక్యం. రెండో వాక్యం గీతా ఛత్రస్య ప్రసారణాత్ పూర్వం వృష్టిం అవలోకతే. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు, ఛాత్రః వాక్యం స్మరతి ఉత్తరం లిఖతి. లక్ష్మీ కుమారి గారు. ఛాత్రః వాక్యస్య స్మరస్య అనంతరం ఉత్తరం లిఖతి. స్మరస్య కాదు, స్మరణం. స్మరణం అంటే దానికి షష్ఠి ఏంటి? స్మరణంకి స్మరణాత్. స్మరణస్య అనంతరం ఉత్తరం లిఖతి. సమ్యక్. ఇప్పుడు పూర్వం చెప్పండి. ఛాత్రః వాక్యం. రెండో వాక్యం ఇప్పుడు మొదట్లో రావాలి. ఛాత్రః ఉత్తరం లిఖతి పూర్వం. మార్చాలి కదా, ఉత్తరంని షష్ఠిగా మార్చాలి. దానికి షష్ఠి ఏంటి? ఉత్తరంకి ఉత్తరం ఉత్తరస్య స్మరాని. లిఖతికి లేఖనం. ఉత్తరస్య లేఖనాత్ పూర్వం వాక్యం స్మరతి. సమ్యక్ ఉత్తమం. సో రెండు వాక్యాలు ఏంటంటే ఛాత్రః వాక్యస్య స్మరణస్య అనంతరం ఉత్తరం లిఖతి. తర్వాత రెండో వాక్యం ఛాత్రః ఉత్తరస్య లేఖనాత్ పూర్వం స్మరతి. రెండిటికి అర్థం సమానమే, ఏమీ అర్థం మారలేదు. ఓన్లీ ద వే వి రైట్ హెస్ చేంజ్డ్. మనం దాన్ని ఎలా వాడాము, ఎలా మార్చాము, ఎలా రాసాము అన్నదే మారింది తప్ప అర్థంలో ఏం తేడా లేదు. యాక్చువల్గా అర్థం ఏంటంటే ఛాత్రః వాక్యస్య స్మరణస్య అనంతరం అంటే ఆ విద్యార్థి వాక్యం యొక్క స్మరణం తర్వాత ఆ జవాబు రాశాడు అని. అంటే ఆ విద్యార్థి జవాబు యొక్క జవాబుని రాసే ముందరే వాక్యాన్ని గుర్తు చేసుకున్నాడు అని అర్థం. ఏ విధంగా చెప్పినా ఒకటే, సేమ్ మీనింగ్. రాజశ్రీ మహోదయ, మాతా తండులం క్షాళయతి అన్నం కరోతి. మాతా తండులస్య క్షాళయస్య అనంతరం అన్నం కరోతి.
సమ్యక్. మాతా తండులస్య క్షాళస్య అనంతరం అన్నం కరోతి. మాత అన్నం అన్నస్య కర్తుం పూర్వం తండులం క్షాళయతి. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి, ఏంటో చూద్దాం. సో మాత తండులం అన్నదానికి తండులస్య, ఓకే, అన్నది క్షాళనం. క్షాళనంకి షష్ఠీ విభక్తి వచ్చి క్షాళనస్య. సో కాబట్టి మాతా తండులస్య క్షాళనస్య అనంతరం అన్నం కరోతి, అది మొదటి వాక్యం. రెండో వాక్యం వచ్చి మాతా అన్నంకి షష్ఠీ విభక్తి అన్నస్య, కరోతికి కరణం, కరోతికి లుట్ ప్రత్యంత కరణం. సో కాబట్టి కరణాత్ పూర్వం. సో మాతా అన్నస్య కరణాత్ పూర్వం తండులం క్షాళయతి. ఓకే, క్లియర్ అండి? అవగతం? తండులం అంటే వెసల్స్ అండి. రైస్ తండులం అంటే తల్లి అన్నాన్ని బియ్యాన్ని కడిగింది, ఆ తర్వాత అన్నాన్ని చేసింది అని అర్థం. సో నెక్స్ట్, fill up the blanks with the genitive case form of the word given in the brackets. సో brackets లో ఇచ్చిన దానికి షష్ఠీ విభక్తి, జెనిటివ్ కేస్ అంటే షష్ఠీ విభక్తి. సో షష్ఠీ అంటే ఏదైనా బిలాంగింగ్ అని చెప్పాలి అన్నప్పుడు, వీడి యొక్క, వాడి యొక్క, లేకపోతే నా యొక్క, ఏదైనా మనకు సంబంధించింది ఏదైనా చెప్పాలి అన్నప్పుడు అప్పుడు అది చెప్పాలి. రామస్య, లక్ష్మణస్య, సీతాయాహ, లేకపోతే వృక్షస్య అని అట్లా చెప్పాలన్నప్పుడు షష్ఠీ విభక్తి వాడాలి. సో ఇక్కడ ఉదాహరణ వచ్చేసి రామః బ్రాకెట్స్ లో ఇచ్చారు, పితా దశరథ. సో రాముడి యొక్క తండ్రి దశరథుడు అని చెప్పాలి కాబట్టి రాముడికి సంబంధించిన వాడు రామస్య పితా దశరథ అని చెప్పాలి. నెక్స్ట్ అమృతలక్ష్మి గారు, లక్ష్మణః అగ్రజః రామః. లక్ష్మణస్య అగ్రజః రామః. లక్ష్మణస్య అగ్రజః రామః. ఉత్తమం, సమ్యక్. సాయి హర్ష, కైకేయీ పుత్రః భరతః. కైకేయీ పుత్రః భరతః. కైకేయ్యాః పుత్రః భరతః. ఉత్తమం, కైకేయ్యాః పుత్రః భరతః. సమ్యక్. హిమబిందు, కౌసల్యా పుత్రః రామః. కౌసల్యాః పుత్రః రామః. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. కౌసల్యాః పుత్రః రామః. కౌసల్యాయాః పుత్రః. కౌసల్యాయాః. ఇంకొక రెండు యాలు పెట్టాలనుకోలేదు మేడం. కౌసల్యాయాః. కౌసల్యాయాః పుత్రః రామః. ఓకే, సమ్యక్. స్త్రీలింగం కదా, యాహ పెట్టాలని గుర్తుంది కానీ ఇందులో ఒక యా ఉందన్న విషయం మర్చిపోయాను. దీనిలో నో ప్రాబ్లం. సో సూర్యకుమారి గారు, సుమిత్రా పతిః దశరథః. సుమిత్రాయాః పతిః దశరథః. ఉత్తమం. హిమశ్రీ, సూర్యః ఉదయః రమణీయః. హిమశ్రీ, సూర్యస్య ఉదయః రమణీయః. ఉత్తమం. వాణి గారు చెప్తారండి, వాణి మిత్ర, రవిః కిరణాః ఉగ్రాః. వాణి మిత్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. రవిః కిరణాః ఉగ్రః. ఇప్పుడు రవిని షష్ఠీ విభక్తిలోకి మార్చండి. హరి శబ్దం లాగా రవి శబ్దం ఏమవుతుంది? రవిః కిరణాశ్చ ఉగ్రః. కాదండి, రవిని మార్చాలి, మిగతా ఏది మార్చకూడదు. ఓకే, సో ఇది రవేహ కిరణాః ఉగ్రాః అంటే రవి యొక్క కిరణాలు చాలా ఉగ్రంగా ఉన్నాయి అని. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు, భానుః సారథిః అరుణః.
భానోః భానోః సారథిః అరుణః. ఉత్తమం. భానోః షష్ఠీ విభక్తి. రాజశ్రీ గారు, ఆచార్యః ఉపదేశం శృణు. అన్మ్యూట్ చేసుకోండి రాజశ్రీ గారు. ఆచార్యః ఉపదేశః శృణు. ఆచార్యస్య ఉపదేశం శృణు. సమ్యక్. ఆచార్యస్య ఉపదేశం శృణు. ఉత్తమం. సమ్యక్. అమృతలక్ష్మి గారు, గురుః ఉపదేశం పాలయ. గురోః ఉపదేశం పాలయ. గురోః ఉపదేశం పాలయ. గురోః ఇందులో భానులాగానే గురువు కూడా. భానోః గురోః. సమ్యక్. సాయి హర్ష, అధ్యాపికా ఉపదేశం అనుసర. సాయి హర్ష. నారాయణ గారు నాకు సౌండ్ సరిగ్గా. అధ్యాపిక డాష్ ఉపదేశం అనుసర. అధ్యాపిక అంటే షష్ఠి అధ్యాపిక రమాలాగా కదా. అధ్యాపికాయాః ఉపదేశం అనుసర. ఉత్తమం. అధ్యాపిక స్త్రీలింగ పదం కాబట్టి అధ్యాపికాయాః ఉపదేశం అనుసర. సమ్యక్. ఉత్తమం. తర్వాత చాలా టైం పడుతుంది ఎగ్జామ్. పర్వాలేదు. ఇంకా చాలా టైం ఉంది మీకు. ఇంకా ఆల్మోస్ట్ 1.5 months ఉంది ఎగ్జామ్ కి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కదా అని మనకి ఇచ్చిన చోట తర్వాత సప్తకకారాః అని ఇచ్చారు అక్కడ. ఇది సంస్కృత వ్యవహారః దాని తర్వాత ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అండి. సో సప్తకకారాలు అంటే 7 ఏమండి పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ యాక్చువల్ గా నా దగ్గర ఉన్న పుస్తకంలో 196 అండి. 196. సో ఇక్కడ మనం సప్తకకారాలు అంటే 7 ప్రశ్నార్థక శబ్దాలండి. 7 ప్రశ్నార్థకాల్లో ఒకటి కిమ్ అన్నటువంటి మకారాంత శబ్దము. సో కిమ్ కి 3 లింగాల్లో కూడా ఉంటాయి. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. పుల్లింగంలో వచ్చేసి కహ, కౌ, కే అని మనం చదువుకున్నాం. అలాగే స్త్రీలింగంలో కా, తే, తాహ అని. నపుంసకలింగంలో కిమ్, కే, కాని అని. ఓకే. సో ఇవి 3 కూడా కిమ్ కి సంబంధించినటువంటి ప్రశ్నార్థక శబ్దాలే. అది ఒకటిగా తీసుకోవాలి కిమ్ని. ఆ తర్వాత కుత్ర అన్నది 2వ ప్రశ్నార్థక శబ్దము సప్తకకారాల్లో. కుత్ర అంటే ఎక్కడ అని చూసాం మనం. అలాగే కతి అంటే ఎన్ని, హౌ మెనీ, నంబర్. మనం ఎప్పుడైతే గణనం చేయగలమో, లెక్క పెట్టగలమో అప్పుడు ప్రశ్న కతి. సో కతి బాలకాః సంతి, కతి పుస్తకాని సంతి, కతి మహిళాః సంతి అని అడిగినప్పుడు పంచ మహిళాః సంతి లేకపోతే సప్త పుస్తకాని సంతి అని చెప్పాలి. అది కతి. ఆ తర్వాత కదా అన్నది సమయానికి సంబంధించినవాడు. కదా ఆగచ్చతి, సోమవాసరే ఆగచ్చతి. కదా పఠతి, పంచవాదనే పఠతి. కాబట్టి సమయం చెప్పినప్పుడు కానీ లేకపోతే వారాలు చెప్పినప్పుడు కానీ నెలలు ఏదైనా టైంకి సంబంధించి మనం చెప్పినప్పుడు కదా అని ప్రశ్న రావాలి. కదా ఆగచ్చతి అంటే ఆగామి మాసే, ఆగామి సంవత్సరే అని కూడా చెప్పచ్చు. కాబట్టి సమయానికి సంబంధించింది. కుతః అన్నది ఇందాక చూసాం. ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి కొన్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అడగాలన్నప్పుడు కుతః ఆగచ్చతి, కుతః ఆనీతవాన్, కుతః పుస్తకం క్రీణాతి, ఎక్కడి నుంచి పుస్తకం కొన్నాడు అని. సో కుతః అంటే ఎక్కడి నుంచి, ఫ్రమ్ వేర్ అని. కథం అంటే ఎలా. కథం గాయతి, మధురం గాయతి. కథం పఠతి, సమ్యక్ పఠతి. సో కథం అన్నది యాక్చువల్గా ఎలా చేస్తున్నాడు. యాక్చువల్గా అది క్రియా విశేషణం చెప్పాలన్నప్పుడు మనం వాడేటటువంటి ఆన్సర్ రావాలంటే వాడేటటువంటి ప్రశ్నార్థం. ఇంకోటి కిమర్థం చూసాం లాస్ట్ లెసన్లో. కిమర్థం గచ్చతి జ్ఞానార్థం, లేకపోతే పఠితుం, జ్ఞాతుం అని చెప్పాలన్నప్పుడు ఇవి 7 కూడా ప్రశ్నార్థక శబ్దాలు. సో కింద మేక్ క్వశ్చన్స్ విత్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ రిఫరెన్స్ టు ద అండర్లైన్ వర్డ్స్. కింద ఇచ్చినటువంటి వాటికి కొన్ని పదాలు అండర్లైన్ చేశారు. అవి చూసి అక్కడ ఏ ప్రశ్న వస్తుంది అన్నది
మీరు చెప్పాలి. హిమబిందు స్వతంత్ర దినోత్సవః పరశ్వః. హిమబిందు. మేడం స్వతంత్ర దినోత్సవः నిమిషం కదా స్వతంత్ర దినోత్సవः. సమ్యక్, ఉత్తమం. సో పరశ్వః అన్నది సమయానికి సంబంధించింది, టైం కాబట్టి కదా, ఎప్పుడు స్వతంత్ర దినోత్సవాన్ని అడగాలి కాబట్టి కదా అని అడుగుతారు. సూర్యకుమారి గారు ఏండి? కదా స్వతంత్ర దినోత్సవः పరశ్వः. ఆన్సర్ చెప్పక్క, మీరు పరశ్వహకి బదులే కదా అంటున్నారు, మళ్ళీ పరశ్వహ అనక్కర్లేదు. కదా ఆగచ్చతి అనాలండి, అక్కర్లేదా? స్వతంత్ర దినోత్సవः. వాడిచ్చింది ఏంటి, ఏ వర్డ్ అయితే అండర్లైన్ చేశామో దానికి ఏ ప్రశ్న వస్తుంది అని అడుగుతున్నాడు. పరశ్వహ అండర్లైన్ చేశాడు కాబట్టి కదా అని అక్కడ క్వశ్చన్ వస్తుంది మీకు, అంతే. స్వతంత్ర దినోత్సవః కదా, అంతే. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి గారు. సురేంద్రః అమర్నాథం శ్వః గమిష్యతి. సురేంద్రः అమరనాథం కదా గమిష్యతి. ఉత్తమం, సమ్యక్. హిమశ్రీ వాగ్దేవి ప్రాతః గతవతి. హిమశ్రీ మేడం వాగ్దేవి కదా గతవతి. సమ్యక్. ప్రాతః అన్నది కూడా టైం కాబట్టి కదా గతవతి. నెక్స్ట్ వాణి గారు. ఇదానీం అధ్యాపక పాఠయతి. ఇదానీం అంటే ఇప్పుడు అని అర్థం. వాణి గారు అన్మ్యూట్ చేయండి. కథం అధ్యాపక్ పాఠయతే. కదా అధ్యాపక పాఠయతి. కదా అంటే సమయానికి సంబంధించింది. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు. ప్రపరయ్యః పితామహః ఆగతః ఆసీత్. అన్మ్యూట్ చేయండి. కదా పితామహః ఆగతః ఆసీత్. సమ్యక్. కదా. సో ప్రపరయ్యః అన్నది కూడా సమయమే కాబట్టి టైంకి సంబంధించింది కాబట్టి కదా అని రాయాలి. ఓకే, నెక్స్ట్ శివానందః దెహ్లీ నగరే వసతి. ఇప్పుడు అన్ని సప్తకకారాలు ఇచ్చాడు, సో కాబట్టి ఆ పదం ఎందులో ఉందో తెలుసుకోవాలి మీరు. ఏ సప్తమీనా పంచమీనా లేకపోతే ఎందులో ఉందో చూసి దాని ప్రకారం ఆన్సర్ చెప్పాలి. సో శివానందః దెహ్లీ నగరే వసతి. రాజశ్రీ గారు. అన్మ్యూట్ చేస్తున్నానంట. శివానందః దెహ్లీ నగరే వసతి. శివానందః కుత్ర వసతి. సో ఎక్కడ ఉంటున్నాడు అంటే దెహ్లీ నగరే అని. ఓకే, సమ్యక్. అమృతలక్ష్మి గారు. అంబిక గోకర్ణతః ఆగతవతి. అన్మ్యూట్ చేయండి అమృతలక్ష్మి గారు. అంబిక కుత్రే ఆగతవతి. కుతః ఆగతవతి. కుతః. సో గోకర్ణ. సారీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అంబిక కుతః ఆగతవతి. సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ సాయి హర్ష. భవతః మాతా రమాదేవి. భవతః మాతా రమాదేవి. కహ మాత సారీ కర్తం. సో దేని కింద అండర్లైన్ ఉంది? భవతః మాత దాని కింద అండర్లైన్ కదా. నేను ఆలోచిస్తాను ఒకసారి. కథం కథం కాదు, ఎవరి మాత అంతే కదా, ఎవరి తల్లి రమాదేవి. అవును, ఎవరి అవును. అంటే కా మాత. కా రమాదేవి. ఎవరు రమాదేవి అని అడిగితే భవతః రమాదేవి అంతే కదా. సో భవతః మాత అన్నదానికి అండర్లైన్ ఉంది. సో రమాదేవి అని చెప్తున్నాడు. సో రమాదేవి ఎవరు అని అడుగుతున్నాడు.
భవతః మాత అనక్కర్లేదు అక్కర్లేదు మాత ఎందుకంటే భవతః మాత అన్నది మొత్తాన్ని అండర్లైన్ చేశాడు. ఒకవేళ మాత అండర్లైన్ చేయలేదు అనుకోండి, ఉట్టి భవతః అని అండర్లైన్ చేస్తే అప్పుడు కస్య మాత రమాదేవి అని రావాలి. అప్పుడు భవతః మాత షష్ఠి రెండు కూడా. భవతః షష్ఠి విభక్తి, కస్య కూడా షష్ఠిలో రావాలి అప్పుడు. రైట్. సో నెక్స్ట్ హిమబిందు. పితామహి వినోదార్థం నృత్యతి. పితామహి కిమర్థం నృత్యతి. సమ్యక్ ఉత్తమం. సూర్యకుమారి గారు. आपणे 7 जनाः सन्ति. आपणे कति जनाः सन्ति. उत्तमं. हिमश्री. विमला 3 वादने मिलितवती. विमला कदा मिलितवती. उत्तमं सम्यक्. वाणी गारु. श्रीधरः सुन्दरः अस्ति. अनम्यूट చేసుకోండి వాణి గారు. శ్రీధరः కుత్ర అస్తి. కథం అస్తి ఎలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే సుందరంగా ఉన్నాడు అంటే. లక్ష్మీ కుమారి గారు. సహ ఉచ్చైః సంభాషణం కరోతి. సహ కథం సంభాషణం కరోతి. సమ్యక్. ఎలా మాట్లాడుతున్నాడు అంటే గట్టిగా మాట్లాడుతున్నాడు అని అర్థం. రాజశ్రీ గారు. జలం ఉపరిష్టాత్ పతతి. జల ఉపరిష్టాత్ పతతి. కుతః పతతి. జలం కుతః పతతి. కుతః పతతి ఎక్కడి నుంచి పడుతోంది. కుతః పతతి. కుతః పతతి. సమ్యక్. ఉపరిష్టాత్ అంటే పైనుంచి పడుతోంది. ఉపరి ఉపరిష్టాత్ అని చెప్పాలి. అమృతలక్ష్మి గారు. సహ 10 వాక్యాన్ని అవదత్. సహ కతి అవదత్. కతి వాక్యాన్ని అవదత్. సమ్యక్. నంబర్ కాబట్టి 10 వాక్యాన్ని కాబట్టి కతి వాక్యాన్ని అవదత్. నెక్స్ట్. Fill in the blanks with the interrogative word suitable to the answer shown in the brackets. సో brackets లో ఆన్సర్ ఇచ్చారు. అక్కడ ఏ ప్రశ్న వస్తుంది అన్నది మనం చెప్పాలి. సో ఆరోగ్య డాష్ అస్తి సమ్యక్. హర్ష. మేడం 10 వాక్యానికి కూడా అండర్లైన్ ఉంది కదా. వాక్యానికి అండర్లైన్ లేదు నా దాంట్లో. మీ దాంట్లో ఉందా. ఉందండి. ఉంది మహోదయ, మా దాంట్లో ఉంది. సో దశకు మాత్రమే అండర్లైన్ ఉండాలి, వాక్యానికి అండర్లైన్. ఓకే కరెక్ట్ చేసుకోండి అది. ఓకే. సో నెక్స్ట్ సాయి హర్ష. ఆరోగ్యం డాష్ అస్తి సమ్యక్. ఆరోగ్యం సమ్యక్ అస్తి అంతే కదా. క్వశ్చన్ ఆరోగ్యం కథం అస్తి. సమ్యక్. ఆరోగ్యం కథం అస్తి సమ్యక్ అస్తి. ఇప్పుడు రోజు క్లాస్ మొదలవుతుంది కథం అస్తి అని అడుగుతున్నాను. సర్వే కథం సంతి అని అడుగుతున్నాను కదా. కథం ఎలా ఉన్నారు అని అర్థం. ఓకే. నెక్స్ట్ హిమబిందు. లేఖని డాష్ అస్తి గృహే. లేఖని కుత్ర అస్తి. సమ్యక్. లేఖని కుత్ర అస్తి. లేఖని గృహే అస్తి. సమ్యక్. సూర్యకుమారి గారు. తత్ర డాష్ జనాః సంతి 10. తత్ర కతి జనాః సంతి. ఉత్తమం. సమ్యక్. హిమశ్రీ. సహ డాష్ ఆగతవాన్ అధ్యయనాయ. సహ అధ్యయనాయ కిమర్థం. సమ్యక్. ఉత్తమం. సో అధ్యయనాయ అన్నది సమ్యక్. అధ్యయనాయ అన్నది చతుర్థి విభక్తి కాబట్టి కిమర్థం ఆగతవాన్ అతను ఎందుకు వచ్చాడు అంటే అధ్యయనం కోసం అని అర్థం. ఓకే. నెక్స్ట్ వాణి మిశ్ర గారు. రమేష్ డాష్ ఆగతవాన్ యహ. యహ అన్నది నిన్న సమయానికి సంబంధించింది కాబట్టి ఏం రావాలి. వాణి గారు. కుత్రః కాదు కదా. కుతః కాదు కదా. కదా అంటే ఎప్పుడు అని అర్థం. ఎప్పుడు వచ్చాడు అంటే నిన్న వచ్చాడు అని చెప్తాను. లక్ష్మీ కుమారి గారు. ఏతత్ డాష్ ఆనితవాన్ భవాన్ ఆపణతః. ఏతత్ కదా ఆనీతవాన్ భవాన్. ఆపణతః అని ఆన్సర్ చెప్తున్నాడు. ఆన్సర్ ని చూసి చెప్పాలి.
ఆపణతః అంటే కొట్టు నుంచి ఏతత్ అని అర్థం. ఓకే ఓకే. ఏతత్ కుతః ఆనీతవాన్ భవాన్. సమ్యక్ ఉత్తమం. కుతః అంటే ఎక్కడి నుంచి, దీన్ని ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చావు అంటే ఆపణతః కొట్టు నుంచి అని చెప్తున్నాడు. ఓకే, రాజశ్రీ గారు, భవతః పితా డాష్ గతవాన్ కార్యాలయం. రాజశ్రీ గారు. కుతః గతవాన్. భవతః పితా కుత్ర గతవాన్. సమ్యక్. కుత్ర గతవాన్ ఎక్కడికి వెళ్ళాడు అంటే కార్యాలయం గతవాన్. సమ్యక్. అమృతలక్ష్మి గారు, అంగణే బాలాహ సంతి పంచదశ. అంగణే కతి బాలాః సంతి. సమ్యక్, ఉత్తమం. సాయి హర్ష, ఛాత్రాః డాష్ ధావంతి వేగేన. ఛాత్రాः కథం ధావంతి. సమ్యక్. కథం ధావంతి ఎలా పరిగెడుతున్నారు తొందరగా. సో ఇందాక చెప్పినట్టు క్రియా విశేషణం అంటే ఆ క్రియ ఎలా ఉంది, క్రియ యొక్క క్వాలిఫైయింగ్ ఏంటి, ఎలా నెమ్మదిగా పరిగెడుతున్నాడా, వేగంగా పరిగెడుతున్నాడా, లేకపోతే అందంగా రాస్తున్నాడా, లేకపోతే ఎలా అన్నది అది చెప్పేది. అప్పుడు అడిగినప్పుడు కథం అని రాయాలి. ఓకే, సో ఛాత్రాః కథం ధావంతి వేగేన ధావంతి. సమ్యక్. హిమబిందు, శబ్దః దూరతః ఆగచ్చతి. శబ్దः కుత్ర ఆగచ్చతి. కుత్ర కుతః ఆగచ్చతి. ఎక్కడి నుంచి వస్తుంది, దూరతః దూరం నుంచి వస్తుంది. కుతః ఆగచ్చతి. లాస్ట్ పేజ్. ఈ చాప్టర్ ఇది చేసి నెక్స్ట్ చాప్టర్ ట్యూస్డే క్లాస్ తీసుకుంటాను, అప్పుడు చెప్తాను. సో లాస్ట్ పేజ్ ఇవాళ. ఇప్పుడు 9th లెసన్ లో లాస్ట్ పేజ్. కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్ యూజింగ్ తుమునాంత వర్డ్స్ as shown in the example. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి పదాల్ని తుమున్ ప్రత్యయాంతతోటి రాయాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణం జ్ఞానం అనిస్తే అహం జ్ఞాతుం ఇచ్చామి అని ఇచ్చాడు. నెక్స్ట్ పఠనం. సో ఎక్కడ ఆపాం మనం, సూర్యకుమారి గారు, పఠనం అహం డాష్ ఇచ్చామి. సూర్యకుమారి గారు. అహం పఠితుం ఇచ్చామి. సమ్యక్. అహం పఠితుం ఇచ్చామి. హిమశ్రీ. నెక్స్ట్ అధ్యయనం. అహం అధ్యయనం. ఓకే, ఇది కొంచెం కష్టము. ఆన్సర్ చూడొచ్చు, మీరు ఆన్సర్ చూసి చెప్పండి. అధ్యేతుం. అధ్యేతుం. అహం అధ్యేతుం అధ్యేతుం ఇచ్చామి. ఇచ్చామి. సమ్యక్. తర్వాత మేడం ఈ మూల ధాతు చెప్తారా? అధ్యయనం అక్కడ ధాతువు అధ్యేతుమైంది. అధీతే అది అధితమా? కాదండి, ధీ అనుకుంటానండి అది. ఓకే. ఓకే, అధీతే అని క్రియాపదం ఏదైతే ఉందో దానికి లుట్ ప్రత్యంత అధ్యయనం. అధీతే. ఓకే, ధన్యవాదాలు. లక్ష్మీ కుమారి గారు. నెక్స్ట్ లేఖనం. అహం లేఖితుం ఇచ్చామి. సమ్యక్. రాజశ్రీ గారు. క్రీడనం. అహం క్రీడితుం ఇచ్చామి. సమ్యక్. అమృతలక్ష్మి గారు. సేవ. అహం సేవితుం గచ్ఛామి. ఉత్తమం. సేవితుం ఇచ్చామి. సాయి హర్ష. త్యాగః. అహం త్యక్త్వం ఇచ్చామి. త్యక్తుం త్యక్తుం. ఇచ్చామి. త్యక్తుం 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 ఇచ్చామి. సమ్యక్. ఉత్తమం. అంటే తర్వాత వదులుకోవడము అంతే కదా. వదులుకోవడానికి ఇష్టపడుతున్నాను అని. పర్వాలేదు, అక్కర్లేదు, ఆయన పిలిచి. Okay. Next, using the two words given in the answer the question. Bhavan kim kartum ichchati? Aham pustakasya pathanam kartum ichchami. So kabatti రెండు కూడా షష్ఠీ విభక్తిలో రాయాలి. పుస్తకస్య పఠనస్య పఠనం కర్తుం. ఓకే, క్షమ్యతాం. పుస్తకంని
అంటే కర్మపదాన్ని షష్ఠీలోకి తీసుకురావాలి. మిగతాది పఠనం కర్తుం ఇచ్చామి అని రాయాలి. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఎలా ఉందో అలా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. సో, ఎక్కడున్నాం మనం? నేను మేడం. నేను మేడం. మీరు గ్రంథః పరిశీలనం అహం గ్రంథస్య పరిశీలనం కర్తుమిచ్చామి. సమ్యక్ ఉత్తమం. సూర్యకుమారి గారు సమాజః సేవా అహం సమాజస్య సేవాం కర్తుం ఇచ్చామి. సమ్యక్. హిమశ్రీ సంస్థా ఆరంభః అహం సంస్థాయాః ఆరంభః కర్తుం ఇచ్చామి. అహం సంస్థాయాః ఆరంభం కర్తుం ఇచ్చామి. ఆరంభ కాదు, ఆరంభం కర్తుం ఇచ్చామి. ఆరంభం కర్తుం ఇచ్చామి. సమ్యక్. లక్ష్మీ కుమార్ గారు గీతా అధ్యయనం అహం గీతా అధ్యయనం ఇచ్చామి. గీతాని షష్ఠీలోకి మార్చండి. అహం గీతాయాం అధ్యయనం ఇచ్చామి. గీతాయాః అధ్యయనం కర్తుం ఇచ్చామి. చేయడానికి ఇష్టపడుతున్నాను. అహం గీతాయాః అధ్యయనం ఇచ్చామి. కర్తుం ఇచ్చామి. అధ్యయనం కర్తుం ఇచ్చామి. అహం గీతాయాం అధ్యయనం కర్తుం ఇచ్చామి. సమ్యక్. రాజశ్రీ గారు వస్త్రం ప్రక్షాళనం అహం వస్త్రస్య ప్రక్షాళనం కర్తుం ఇచ్చామి. సమ్యక్. ఉత్తమం. తర్వాత ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ ఇంటూ సంస్కృత్. అమృతలక్ష్మి గారు బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ ఈజ్ లాంగ్. అమృతలక్ష్మి గారు వృక్ష శాఖాయ సో ఏది దేనికి సంబంధించింది? బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ చెట్టు యొక్క కొమ్మ. షష్ఠీ విభక్తి చెట్టుకి. సో వృక్షః వృక్షస్య శాఖ ఎలా ఉంది? లాంగ్ అంటే దీర్ఘ. వృక్షస్య దీర్ఘ అస్తి. సమ్యక్. వృక్షస్య శాఖ దీర్ఘ అస్తి. ఓకే. సాయి హర్ష స్కూల్ చిల్డ్రన్ ప్లే. పాఠశాలస్య విద్యార్థులు విద్యార్థి పాఠశాలస్య విద్యార్థి అడుగుతున్నారు. ఓకే. హర్ష స్కూల్ అంటే పాఠశాల కరెక్టే చెప్పారు. పాఠశాల అన్నది స్త్రీలింగ పదం. దానికి షష్ఠి ఏంటి? ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేయండి మీరు. దానికి షష్ఠి ఏంటి? పాఠశాలయాం పాఠశాలయాః విద్యార్థాన్. విద్యార్థి కష్టమైన పదం వాడద్దు. ఛాత్రాః లేకపోతే బాలకాః అడుగుతున్నారు. అడగట్లేదు. ప్లే అన్నాడు. ఆడుతున్నారు. క్రీడితవంతః. క్రీడంతి ఆడుతున్నారు. అన్ని వర్తమాన కాలం ఇచ్చాడు. సో విద్యాలయస్య అనొచ్చు, లేకపోతే పాఠశాలయాః అని కూడా అనొచ్చు. విద్యాలయః అయితే పుల్లింగ పదము, విద్యాలయస్య షష్ఠి అవుతుంది. పాఠశాల అయితే స్త్రీలింగ పదము, పాఠశాలయాః ఏదైనా వాడచ్చు. రెండు కరెక్టే. సో పాఠశాలయాః బాలకాః క్రీడంతి. బాలకాః బహువచనం, చిల్డ్రన్ అన్నాడు బహువచనం కాబట్టి క్రీడంతి అని రావాలి. నేను చెప్తాను. పాఠశాలయాః ఛాత్రాః క్రీడంతి. సమ్యక్. ఉత్తమం. ఛాత్రా కూడా అనొచ్చు. నెక్స్ట్ హిమబిందు శుక్రాచార్య ఇస్ ద గురు ఆఫ్ అసురాస్.
శుక్రాచార్యः అసురాణాం గురుః. శుక్రాచార్యः అసురాణాం గురుః. గురుః. సమ్యక్. సూర్యకుమారి గారు, కచ is the disciple of శుక్రాచార్య. సూర్యకుమారి గారు అన్మ్యూట్ చేయండి. కచః శుక్రాచార్యస్య శిష్యః. సమ్యక్. కచః శుక్రాచార్యస్య శిష్యః. సమ్యక్. హిమశ్రీ, శ్రీకృష్ణ is the guide of పాండవాస్. శ్రీకృష్ణः పాండవానాం మార్గదర్శకः. శ్రీకృష్ణः పాండవానాం మార్గదర్శకः. సమ్యక్. లక్ష్మీకుమారి గారు, డివోటీస్ ఆఫ్ గణపతి ఆర్ ఎవ్రీవేర్. గణపతః భక్తుం సర్వత్ర అస్తి. ఓకే. సో గణపతి అన్నది ఇకారాంత పుల్లింగ శబ్దము, హరి శబ్దం లాగా. సో గణపతి షష్ఠీ విభక్తి ఏంటి? హరి. గణపతేః. గణపతేః భక్తః. భక్తాః డివోటీస్ అన్నాడు కాబట్టి బహువచనం. గణపతేః భక్తాః సర్వత్ర సంతి. సంతి. భక్తాః అన్నది సంతి. ఓకే. సో గణపతి మేడం వినాయకస్య అనొచ్చండి. అండి, వినాయకస్య అనొచ్చుగా. వినాయకస్య అనొచ్చు. అంటే ఇక్కడ వర్డ్ మనకి గణపతి ఇచ్చాడు కాబట్టి గణపతి అని వాడాలి. ఇప్పుడు సరే. వినాయక అని ఇచ్చాడు అనుకోండి, వినాయకస్య అని వాడచ్చు. అక్కడ వినాయక అని ఇచ్చారు మాకు ఇక్కడ. వినాయక భక్తులు ఉన్నారండి. ప్రతి చోట ఉన్నారు. తెలుగులో వినాయక భక్తులు అని ఇచ్చారు. ఓకే, మీకు ఏది ఇస్తే దాని ప్రకారం రాయండి. వినాయక అంటే వినాయకస్య అని రాయండి. అదే గణపతి అని ఉంటే గణపతే అని రాయండి. ఓకే. ఇక్కడ అంటే వినాయకస్య భక్తాః అని అనాలండి. అంతే, వినాయకుడి యొక్క భక్తులు అనాలి. సో వినాయకస్య భక్తాః. భక్తాః. అలాగే గణపతి భక్తులు అంటే గణపతేః భక్తాః. అంతే, అందులో తేడా ఏం లేదు భక్తాహలో. ఓన్లీ వినాయకుడు వినాయకుడు ప్రతి గణపతి చోట అంటే సర్వత్ర అనొచ్చు. అంతేనండి. సర్వత్ర. సర్వత్ర అస్తి. అంతే. అస్తి కాదు, ఒకటి కాదు, భక్తుడు. భక్తాః. ఆహా. భక్తాః కరెక్ట్. సంతి. సంతి. ఓకే. సర్వత్ర సంతి. భక్తుడు సంతి. ఓకే, నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దామండి. ఓకే. ఇంకా డౌట్స్ అవి ఏమన్నా ఉన్నా కూడా అన్ని నెక్స్ట్ క్లాస్ లో డీల్ చేస్తా. అలాగే క్వశ్చన్ పేపర్ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. దాంతో మనకి కంప్లీట్ అయిపోతుంది. డౌట్స్, 10th లెసన్, క్వశ్చన్ పేపర్. ఓకే, ట్యూస్డే క్లాస్. మోడల్ లక్ష్మి, క్వశ్చన్ పేపర్స్ ఎన్ని ఉంటాయండి? అంటే మన దగ్గర బుక్ లో లాస్ట్ చాప్టర్ లో 2 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయండి. అంటే క్వశ్చన్ పేపర్ డిస్కషన్ అంటే మొత్తం పేపర్ డిస్కస్ చేయం. అక్కడ ఫస్ట్ పేపర్ తీసుకుని అందులో ఉన్న క్వశ్చన్స్ కి మీరు ఎలా ఆన్సర్ చేయాలి అని జస్ట్ అవుట్లైన్ అంతే. ఓకే. ఈ ఎగ్జామ్ లో ఒక పేపరే కదా మేడం? ఏంటి? ఈ ఎగ్జామ్ 1 టైమే కదా జరుగుతుంది? 2 కాదు. ఒకటే పేపర్, ఓన్లీ 1 పేపర్ అంతే. ఓకే. సో ఆ పేపర్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఆన్సర్ చేయాలి, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఒక పేపర్ తీసుకుని బుక్ లో ఉన్నది అది డిస్కస్ చేద్దాం. ఓకే. సో అది కూడా ఒకసారి చూడండి, అందరూ చూసి నెక్స్ట్ క్లాస్ కి ప్రిపేర్ అయ్యారండి. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడండి? ట్యూస్డే అండి. సేమ్. ట్యూస్డే. సరేనండి. ధన్యవాదాలు. ఆ తర్వాత టైంని బట్టి ఇంకొక క్లాసు విభక్తులు మొత్తం అంతా ఒకసారి డిస్కస్ చేయడానికి. సో అది మేబీ జనవరి ఎండ్ కానీ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానీ ఇప్పుడైనా తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం మీరు ఏమండి సిలబస్ ఒకసారి రివిజన్ చేయడానికి కుదురుతుందా మీకు? సిలబస్ అంటే మొత్తం చెప్పాలంటే కొంచెం కష్టం అండి. కాదు అండ్ అంటే అందుకనే విభక్తులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే విభక్తులు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కదా. ఒక్కసారి విభక్తులు అన్ని తీసుకుంటే మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో మిగతావన్నీ కూడా ఇప్పుడు ప్రత్యయాంతాలు అవి ఇవి మొత్తం ఆల్రెడీ ఇవాళ 3 చెప్పాను నేను. త్వా ప్రత్యయాంత చెప్పాను, లెఫ్ట్ చెప్పా, తుముని చెప్పాను. ఓకే. సో మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి మీకు బెస్ట్ ఏంటంటే అండి
మీరు అంటే నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నా. మీ దగ్గర చాలా సౌండ్ వస్తుంది. సో, బెస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది లెసన్ చదవండి ఫస్టు. తర్వాత వీడియో వినండి. మళ్ళీ తిరిగొచ్చి లెసన్ చదవండి. అట్లా చేస్తే గనుక మీకు లెసన్ అర్థమవుతుంది. అట్లా మొదటి లెసన్ నుంచి మొత్తం అన్ని లెసన్స్ చదువుకుంటూ రావాలి మీరు. అలాగే వీడియోస్ చూస్తూ రావాలి. అప్పుడే మీరు అది చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ గూడా చేసాం మనం. సో, ఆ ఎక్సర్సైజ్ గూడా మీరు చెయ్యాలి. మీరంటే లాస్ట్‌లో జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ అవుతుంది మీకు. అలాగే విభక్తి టేబుల్స్ నేర్చుకోవాలి. అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. విభక్తి టేబుల్స్ ఇప్పుడు నేర్చుకోకపోతే మీకు నెక్స్ట్ లెవెల్‌లో ఇంకా కష్టం అవుతుందండి. దయచేసి నేను చెప్పిన విభక్తి టేబుల్స్ అన్నీ కూడా ఆహ్, నేర్చుకోండి. ఇప్పుడు అన్ని విభక్తులు చేసాం కాబట్టి మొత్తం టేబుల్ నేర్చుకోవాలి మీరు. ఓకే. సో, బట్టి నెక్స్ట్ బట్టాలి. నెక్స్ట్ క్లాస్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే వాటి గురించి అడగొచ్చు. ఓకే. ఆహ్, అంతే. విభక్తి చేస్తున్నాం, చిన్న డౌట్ అండి. విభక్తి చేసిన ఆ టైంకి అది ఎలా పెట్టాలి? ఇప్పుడు రామః రామో రామః అలా చదువుతున్నాను. కానీ అది ఆ టైంకి పెట్టడానికి రావట్లేదు అలా కరెక్ట్‌గా. కొంచెం ప్రాక్టీస్ కావాలండి దానికి, అంతే ఏం లేదు. యూ నీడ్ సమ్ ఓకే. ప్రాక్టీస్. అంటే లేతే చదివినప్పుడు ఇంకా సడన్‌గా ఇంకా ఆ! మార్చుకొని మీరేం చేయాలంటే రామ శబ్దము, పుల్లింగ శబ్దము, అకారాంతము అని పైనిచ్చారు కదా! ఆ వివరం హ్మ్. చదువుకొని కింద చదివినప్పుడు ప్రథమా విభక్తి హ్మ్. రామః, రామౌ, రామాః ద్వితీయ విభక్తి, రామం, రామౌ, రామాన్ తృతీయ విభక్తి అని అట్లా విభక్తి పేర్లు చెప్పుకొని కూడా చదువుకుంటే గనుక ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుంది మీకు. ఓకే. ఓకే అండి. యాహ్! ఓకే. ఇంకేం డౌట్స్ ఏమన్నా ఉన్నాయండి ప్రస్తుతం? ఓకే. లేకపోతే ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి बुद्धस्तदार्हन् इति बौद्धजैनाः सत्श्रीयकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः. शांति मंत्रम प्रथमम् अहं गायामि, अनन्तरं सर्वे अनुगायन्तु. ओम सर्वे भवन्तु सुखिनः. ఓం సర్వే భవంతు సుఖినః. सर्वे सन्तु निरामयाः. సర్వే సంతు నిరామయాః. सर्वे भद्राणि पश्यन्तु. सर्वे భద్రాణి పశ్యంతు. मा कश्चित् दुःखभाग् भवेत्. मा కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ओम शांति शांति शांति. ओम శాంతి శాంతి శాంతి. धन्यवादः. महोदय धन्यवादः. ధన్యవాదాలు మహోదయ. पुनर्मिलामः.